బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ వారి దివ్య మార్గదర్శకత్వంలో పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సరికొత్త కార్యక్రమం వికసిత పుష్పాలు. మరి ఈ ఒక కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథి మరి హైదరాబాద్ ఆశా మేడం గారు విచ్చేసి ఉన్నారు. మరి మేడం ఫస్ట్ ధ్యాన పరిచయము ఆనాపానసతి. మరి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఒక మేడం సాధన చేస్తూ ఉండేదంట. మరి మేడం చూసి తను కూడా చేసేదంట. కానీ కొన్ని రోజుల తర్వాత మరి ధ్యాన సాధన ఆపేయడం. మరి 2021లో మరి భిన్నంగా ఆలోచించు అనే ఒక క్లాసెస్ అటెండ్ అవ్వడం, మళ్ళా ఈ ఒక పిఎస్ఎస్ఎం సొసైటీలోకి రావడం, మరి పి డబ్ల్యూఎఫ్ లో గ్లోబాల్ లో మరి వర్క్ చేస్తూ మరి ఎన్నో వర్క్ షాప్స్ చేస్తూ మరి వేరే ఊర్లన్నీ కూడా క్లాసెస్ చెప్తూ మరి తర్వాత బుక్స్ అంతా కూడా మరి ఒక పత్రిజీ సార్ బుక్స్ అయితే ఏమి, మరి భిన్నంగా ఆలోచించు బుక్స్ అయితే ఏమి, అందరికీ ఎక్కడికి వెళ్ళిన క్లాసెస్ అందరికీ కూడా పంచడం. సో ఇలా మేడం మరి పత్రిజీ సార్ మెయిన్ కడతాల్ వెళ్తూ అక్కడ ధ్యాన సాధన చేసుకుంటూ మరి పత్రి సార్ ఒక కాన్సెప్ట్స్ కూడా బుక్స్ చదవడం, మరి ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని మరి అందరికీ కూడా షేర్ చేస్తున్నారు. కాబట్టి మేడం ని మనం గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. సో వెల్కమ్ మేడం. నమస్తే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నా వాయిస్ క్లియర్ గా ఉందామా? థ్యాంక్ యూ మ్యామ్. సో ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే పిఎంసి డిజిటల్ మేనేజ్మెంట్ మరి టీమ్ మరి అందరికి, ఎస్పెషలీ ఈ పిఎంసి డిజిటల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు అంశం వచ్చేసి వికసిత పుష్పాలు. నిజానికి ఈ వికసిత పుష్పాలు నాకు డెఫినేషన్ తెలియదు మాస్టర్స్, బట్ దాని డెఫినేషన్ నేను మ్యామ్ ని అడిగితే చెప్పారు. ధ్యాన జ్ఞాన అనుభవాల వల్ల ద్వారా ఎలా ఈ ధ్యానం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, నీకు ఎలా సహాయపడింది, ఆ అనుభవాలు ఏంటి, ముందు ధ్యానానికి ముందు ఎలా ఉన్నావు, ధ్యానం తర్వాత ఎలా ఉన్నావు, ఎలా నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటూ వచ్చావు, నీ ఆత్మ పురోగతిని ఎలా నీకు ఈ ఆనాపానసతి కావచ్చు ఎలా సహాయపడింది అనేది ఇన్ డీటెయిల్ గా నాకు చెప్పడం వల్ల అర్థమైంది. సో ఈ రోజు ఈ అంశంలో నేను పంచుకోబోతున్నది ఈ ఆనాపానసతి ధ్యానం కావచ్చు, మరి స్వాధ్యాయం కావచ్చు, సజ్జన సాంగత్యం కావచ్చు, నాకు ఎలా సహాయపడ్డాయి, మరి కైలాసపురి అక్కడ నేను చేసిన ధ్యాన జ్ఞాన సాధనలు, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ క్లాసెస్ విన ఆ యొక్క జ్ఞాన ధ్యాన అనుభవాలని నేను ఈ రోజు పంచుకుంటున్నాను మాస్టర్స్. సో మేడం చెప్పినట్టుగా నాకు ఆనాపానసతి అని మెడిటేషన్ అయితే నాకు తెలియదు, బట్ అక్క చేసేది, ఇంటి ముందర ఒక అక్క చేసేది. 6 సంవత్సరాల వయసు అని నేను అనుకుంటాను, ఎందుకంటే అప్పుడు స్కూల్ కూడా వెళ్ళేదాన్ని కాదు. నా పేరు ఆశ అని మేడం ఆల్రెడీ చెప్పేశారు. ప్రాపర్ మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి అనంతపురం. చిన్నప్పటి నుంచి ధ్యానం అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలీదు, బట్ చదువు ధ్యానం అంటే చాలా ఇష్టం. ధ్యానం అనే చెప్పేదానికన్నా ఆధ్యాత్మికం అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకో తెలీదు, బట్ అప్పట్లోనే వీరబ్రహ్మేంద్ర స్వామి లైక్ అక్కడ పౌర్ణమి కావచ్చు, అమావాస్య కావచ్చు, భజనలకి వెళ్ళడం, మరి వినడం కావచ్చు, వాళ్ళతో పాటు ఉండడం కావచ్చు అనేది జరిగింది. ఎవరు ఏమి స్పెసిఫిక్ గా చెప్పలేదు ఇలా చెయ్యాలి అని. చిన్నప్పటి నుంచి ఇష్టపడేదాన్ని. ఆ తర్వాత 2021లో నేను మానసికంగా కావచ్చు, మరి కుటుంబ పరంగా కావచ్చు, ఆ ఆరోగ్య సమస్యలు కావచ్చు, వీటన్నిటి వల్ల ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. అప్పుడు తెలిసింది నేను చిన్నప్పుడు చేసింది పిరమిడ్ మెడిటేషనే. అప్పుడే విత్తనం పడింది. ఆ విత్తనం 16 సంవత్సరాలకి మళ్ళీ మొలకెత్తింది అని చెప్పేసి 2021 జూన్ లో నేను భిన్నంగా ఆలోచించు అనే జూమ్ క్లాసెస్ ద్వారా నేను ధ్యానంలోకి రావడం అనేది జరిగింది. మరి గత 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేయడం కావచ్చు, మరి పిఎస్ఎస్ఎం మాస్టర్స్ తో కావచ్చు, అందరూ నాట్ ఓన్లీ పిఎస్ఎస్ఎం ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాలి అనే ఒక బెస్ట్ థింగ్ నేను పత్రి సార్ నుంచి నేర్చుకున్నాను. మరి ఇక్కడ జస్ట్ ఒక్క పాయింట్ చెప్పాలి అంటే, నేను ది బెస్ట్ థింగ్ నేర్చుకున్నది ఈ ధ్యాన మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో అహంకారంతో నాకే అన్ని తెలుసు అని నేను ఏమంటారు రగిలిపోతున్న నేను ఈ ధ్యానం వల్ల, ఎస్పెషల్లీ ఆధ్యాత్మికం వల్ల
నాకేమీ తెలీదు. అసలు ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అన్న ఒక నిరహంకారంతో జీవించేలాగా నాకొక పెద్ద ఆయుధమనే చెప్పాలి. 24 గంటలు ఇప్పటికి కూడా నాకు ఎంతగానో సహాయపడింది. సో, బెస్ట్ థింగ్ నాకు ఇంకా టాపిక్‌కి వస్తే పత్రి సార్‌ని ఎప్పుడు చూసారు అని అడుగుతారు. ఎవరైనా సరే సీనియర్ మాస్టర్స్‌ని కలిస్తే పత్రి సార్‌ని ఎప్పుడు చూసారు? ఏంటి అని. నా జీవితంలో ఆ రోజు నేను మర్చిపోలేని రోజే. ఎందుకు మర్చిపోలేని రోజని అనిపించిందంటే, అది ఒక నెల తర్వాత అనిపించింది మాస్టర్స్. 2022 జూన్ 5వ తేదీ. అంటే 2 రోజుల లైక్ నిన్ననే ఎన్విరాన్మెంటల్ డే అని చెప్పాలి. జూన్ 5 ఎన్విరాన్మెంటల్ డే రోజు అనంతపురంలో నా మొట్టమొదటి ధ్యానం క్లాస్, భిన్నంగా ఆలోచించు క్లాస్ నేను ఆ రోజు తీసుకోవడం అనేది జరిగింది తపోవనం శివాలయంలో. అయితే అప్పటికే నేను 2 సంవత్సరాలయింది. బట్ అప్పటికి నేను ఉమా సార్‌నయితే ఎప్పుడు చూడలేదు. స్క్రీన్ మీద చూసేదాన్ని. మరి ఆయన గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ అంటే ఆయనెక్కడుంటారో ఏంటో నేను అని అనుకునేదాన్ని. ఏ రోజైతే ఎక్కడైతే నేను క్లాస్ తీసుకుంటున్నానో అక్కడ ఆ రోజు పత్రి సార్ వస్తున్నారు అని చెప్పారు. అది చాలా చాలా అద్భుతమని నాకు తెలిసింది. ఎందుకంటే జూన్ 5, 2022 ఎందుకంటే జులై 24 సార్ బాడీ ఎక్కిచ్చేసారు. అప్పుడు అర్థమైంది. లాస్ట్ మినిట్‌లో నాకు ఆ అవకాశం అనేది దక్కింది. దర్శనం అనేది దొక్కింది అని. అప్పుడే అర్థమైంది మాస్టర్స్ నేనెంత బ్లెస్డ్ అని. సో, ఆ రోజు నేను సార్‌ని చూడడం అనేది జరిగింది. అప్పటికే నేను డిగ్రీ చదువుతున్నాను. సైన్స్ స్టూడెంట్‌ని. చాలా చాలా బుర్ర ఉన్న వ్యక్తిని. ప్రాక్టికల్‌గా ఉంటేనే ఏదైనా నమ్ముతాను. ఎందుకు, ఏమి, ఎలా అన్న క్వెషన్ చాలా ఉండేది. ఈ మధ్యనే క్వెషన్స్ అనేది చాలా చాలా తగ్గిపోయినాయి. ఎక్కువ క్వెషన్ చేస్తుంటా. ఎందుకు చేయాలి? ఏమొస్తది? అన్న క్వెషనింగ్ చాలా ఉంటది. సో, అది మాస్టర్స్. సో, పత్రి సార్‌ని ఆ రోజు ఒక పరీక్ష అనే చెప్పాలి. నా జీవితంలో, ప్రపంచంలో నేను బయటికి ఇలా వచ్చాను. మనుషులు ఎలా ఉంటారో తెలీదు. ఎందుకంటే, ఈ ధ్యాన మార్గం అనేది నేను చెప్పాను కదా! చిన్నప్పుడు చేసి మరి నాకు ధ్యానం చెప్పేవాళ్ళు లేరు కదా! అని ఇంటికుందు వాళ్ళు హైదరాబాద్ వచ్చేసారు. ఎవరు చెప్తారు? ఏంటి? అన్న క్వెషన్ ఉండింది కానీ, తర్వాత సెకండ్ థింగ్ పట్టుకున్న చదువు. టాపరు, టాపరు, టాపర్ అని పట్టుకొనున్నా గాని, ఈ మనుషులతో ఎలా ప్రవర్తించాలి? అసలు ప్రపంచం అంటే ఏంటో తెలీదు. 4 గోడలు, పేపర్లు, పుస్తకాలు, ర్యాంకులు ఇవి తప్ప ఏది పట్టించుకునేదాన్ని గాదు. ఫ్యామిలీని గూడా పట్టించుకునేదాన్ని కాదు. సో, ఆ రోజు పత్రి సార్‌ని చూసినప్పుడు వచ్చిన ఆలోచన ఒక్కటే. ఆ రోజు చాలా పెద్ద పరీక్ష అని చెప్పాలి. సార్ ఆఫ్టర్‌నూన్ వస్తానన్నారు, ఈవినింగ్ వస్తానన్నారు, వస్తానన్నారు. మాది ఒక పల్లెటూరు అనంతపురానికి కొంచెం 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. వెహికల్స్ ఉండవు. ఎంతో ధైర్యం చేసి మొట్టమొదటిగా ధ్యానం క్లాస్ చెప్పడానికి నేనొచ్చాను. సార్ వస్తారు, దర్శనం అవుతుంది. ఎందుకంటే అక్కడన్నారు, "ఒక గురువు దర్శనం అవ్వడం అంటే ఎంతో మహాభాగ్యము. నువ్వు ఖచ్చితంగా చూసే వెళ్ళమ్మా" అని. సో, 2, 3 టైమ్స్ మేము రోడ్ మీదకొచ్చేసాం. మాకు వెహికల్స్ ఉండవు. మేము వెళ్ళిపోతామని వచ్చేసాం మాస్టర్స్. ఇంకా సార్ చెప్పేది ఎప్పుడు ఒకటే, "నువ్వు ఎంత లైక్ దర్శనాలున్నాయా? ఎవరిని గురువు దగ్గర నువ్వు చూసావా? గురువుని చూసావా? కలిసావా? లేదు కాదు. గురువు చెప్పిన పని చేసావా? లేదా?" సో, మంచిగా ఆ రోజు నేను నా మొట్టమొదటి క్లాస్ నేను తీసుకున్న పుస్తకాలు పంచాను. అయిపోయింది నా పని. ఆ దర్శనం అవ్వాలనే భాగ్యం అయితే నాకది ఉంటే ఖచ్చితంగా అవుతది అని చెప్పేసి మేమింకా బాధ వేసినా ఆనందంగా బ్యాకొచ్చేసాము. చూసినా చూడకపోయినా. ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ లేదు. వెహికల్స్ ఉండవు. తెగించేసి ఒక ఆడపిల్ల డిస్ట్రిక్ట్‌కొచ్చిందంటే అమెరికాకొచ్చినంత ఫీలింగ్ అయిపోయింది. ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో అలా బయటికి రావడం. మరి ఆ రోజు ది బెస్ట్ గిఫ్ట్ నా ఫస్ట్ క్లాస్‌కే బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే, సో, అలా వచ్చేస్తున్నాం. సార్ దర్శనం అనేది జరిగింది. సార్ కంటే ఫస్ట్ నాకు బెస్ట్ థింగ్ ఇప్పటికి గుర్తుంది ఏంటి అంటే సత్య దర్శనం. ప్రతి క్షణం సత్య దర్శనం. అది నాకు చాలా అల్టిమేట్ అనిపిచ్చింది మాస్టర్స్. అంటే ప్రతి క్షణం నీ సత్యాన్ని దర్శిస్తూనే ఉండాలి. సో, సత్యం ఈస్ నథింగ్ బట్ పత్రి సార్ అనేది నాకు ఫస్ట్ అది కనిపించగానే పత్రి సార్ కనిపించారు. ఎందుకంటే పత్రి సార్ వెహికల్‌లో అది మెయిన్ నాకదే కనిపించింది. అప్పుడు ఎక్కువ ఏమి తెలియదు. ఈ భిన్నంగా ఆలోచించు పుస్తకం చదవడం వల్ల ఎన్నో సమస్యల్ని నేను ఓవర్‌కమ్ చేశాను. నా జీవితాన్ని మొత్తం యూటర్న్ తిప్పింది ఈ భిన్నంగా ఆలోచించు పుస్తకం. అప్పుడు ఫస్ట్ నేను తెలుసుకున్నది మరి ఆయన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ అంటే ఇంకెంత తెలిసి ఉండాలి, ఇంకెంత సాధన చేసుండాలన్న ఎక్సైట్‌మెంట్‌లో చూసాను. ఆ ఒక్క వర్డ్ ఇప్పటికి నా జీవితంలో మర్చిపోలేను. ఆ తర్వాత పత్రి సార్ ఇలా లైక్ వెహికల్‌లో రావడం అనేది, అక్కడ దర్శనం జరగడం అనేది జరిగింది. అప్పుడు మాటలు లేవు. అంటే లాస్ట్ మినిట్‌లో మిస్ అయిపోతున్నా అన్న ఫీలింగ్‌లో
హ్యాపీగా సార్‌ని దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అక్కడ వచ్చిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, అప్పట్లోనే మంచిగా బిజినెస్ ఉమెన్ అవుదాము, మంచి కంపెనీ పెడదాము, కోట్లు కోట్లు సంపాదిద్దాం అన్న ఇంటెన్షన్‌లో నేను ఉండే. కానీ మానసికంగా, ఆరోగ్యపరంగా, మరి ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నాకు మనశ్శాంతి ఉంటే చాలు అని చెప్పేసి ఫస్ట్ మెడిటేషన్ ఈస్ ద లాస్ట్ ఇదొక్కటి ట్రై చేద్దాం అన్న దాంట్లో ఉంటే. అయితే ఈ బుర్రతో ఉన్న నేను అక్కడ పత్రి సార్ వస్తున్నా లైక్ సార్ ఏం వేసుకోలే. కోట్లు లేవు, బూట్లు లేవు, ఏమీ లేవు. జస్ట్ ఒక నార్మల్ కుర్తా వేసుకొనున్నారు. మరి జనాలు ఆయన కాళ్ళని కూడా పెట్టనివ్వట్లే. పట్టుకొని ఎళ్ళిపోతున్నారు. అంటే ఎందుకు అంతలా పడిపోతున్నారు? ఇలానే క్వెషన్ చేసుకున్నా మాస్టర్స్. ఆయన గొప్పతనం నాకెప్పుడు తెలిసింది అంటే ఆయన బాడీ ఎక్కిచ్చేసినప్పుడు కొంచెం తెలిసింది. ఎప్పుడైతే కైలాసపురికెళ్ళి నేను ధ్యాన సాధన చేశానో అప్పుడు ఇంకా తెలిసింది. ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాను చాలా 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 వరకు. సో, ఎందుకు జనాలిలా వస్తున్నారు? అసలు ఏముంది ఈయనలో? అసలు ఈ ఆధ్యాత్మికంలో ఏముంది? ఎందుకంటే డబ్బులిస్తేనే మనుషులొస్తారు. కానీ డబ్బు లేదు, ఏమీ లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తున్నారు రోడ్లలో అన్ని పట్టుకొని. మరి సార్ రాగానే ఆ ఆప్యాయత, ప్రేమ ఆప్యాయతలు నా అనుకున్న వాళ్ళే నాతో మాట్లాడలేదు. నా అనుకున్న వాళ్ళే నన్ను కేర్ చేయరు. కానీ తెలియని వ్యక్తికి ఎందుకు ఇంత ప్రియారిటీ? టచ్ చేస్తే చాలు అద్భుతంగా ఫీలయితారు. చూస్తే చాలు అద్భుతంగా ఫీలయితారు. ఏమంత మహత్యం ఉంది అని. కానీ సార్‌లో ఒక తెలియని ఆ బ్రైట్‌నెస్ అనేది నేను చూసాను. ఇంత బ్రైట్‌నెస్‌గా ఎలా ఉన్నారు సారు? ఏంటి దీని సీక్రెట్ అని. అప్పటి నుంచి నా జీవితం అనేది అలా యూ టర్న్ తీసుకుంది. సో, ఇప్పటికి నా ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. చాలా రిక్వెస్ట్ చేశాను నేను రండి వెళ్దామని. బట్ వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. ఒక అమ్మాయి మాత్రమే ధైర్యం చేసింది. సో, ఇప్పటికి అంటారు యూ ఆర్ ద బ్లెస్డ్ అని. ఎందుకంటే నెక్స్ట్ మంతే సార్ బాడీ ఎక్కిచ్చేసారు. సో, నాకా భాగ్యం కలిగింది. చాలా చాలా వరకు. సో, అది మాస్టర్స్ పత్రి సార్‌ని చూడడం అనేది. ఈరోజు క్లాస్ తీసుకోవడం అనేది కూడా చాలా అద్భుతం. చాలా వెరైటీ అనిపిస్తుంది. ఎలా తీసుకుంటానో నాకు తెలీదు గానీ, ప్రతిదీ అనుభవాలని నేను పంచుకోవాలి అని ఇంతవరకు ధ్యానం చేసుకుంటూ అలానే నేను అనుకుంటూ వచ్చాను. అండ్ రీసెంట్‌గా నాకు 'భిన్నంగా ఆలోచించు' పుస్తకం తర్వాత ఎన్నో పుస్తకాలు చదివాను మాస్టర్స్. 2021లో 'భిన్నంగా ఆలోచించు' పుస్తకం అనేది నేను చదివాను. ఎన్నో ఇంగ్లీష్ పుస్తకాలు కావచ్చు, లైక్ ఉమా సార్ సజెస్ట్ చేసినవి కావచ్చు, పత్రి సార్ సజెస్ట్ చేసినవి కావచ్చు, ఇంకా ఎంతో మంది పీఎస్ఎస్ఎం మాస్టర్స్ సజెస్ట్ చేసినవి కావచ్చు. యూట్యూబ్‌లో చూడడం ద్వారా తెప్పించుకోవడము, లేకపోతే ప్రింటింగ్ చేయించుకొని మరి చదవడం జరిగింది. కానీ ఒక 2023లో నుంచి 2025 వరకు మరి నేను పుస్తకాలు చదవలేదు. ఎందుకు అంటే, ఒక పుస్తకంలో ఇలా రాసి ఉంది. ఇప్పుడు 'మిలారెప్ప' పుస్తకంలో తీసుకుంటే, 'మిలారెప్ప' పుస్తకంలో ఆయన జ్ఞానం కోసం, గురువు జ్ఞానం కోసం ఎంతో ప్రయత్నం తను చేస్తూనే ఉంటాడు. కానీ ఫైనల్లీ తను పొందుతాడు. అప్పుడు పంచండి జ్ఞానాన్ని అని గురువుని అడిగితే అక్కడ అంత జ్ఞానం ఉందయ్యా! నీకెంత కావాలో అంత తీసుకొని నువ్వెళ్ళు అంటే అప్పుడు తను ఒక డెసిషన్ తీసుకుంటాడు. అరే! ఇక్కడ ఎంతుంటో జ్ఞానం నేనెంత తీసుకుంటే అంతే నాకొస్తది. అదే ఇంత జ్ఞానాన్ని సంపాదించిన గురువు దగ్గర సాంగత్యం చేస్తే ఇంకెంత జ్ఞానం వస్తది. ఇది నేను ఎంత తీసుకుంటే అంత వరకే వస్తది. దీనికి అల్టిమేట్ గురు సాంగత్యం కదా! అని చెప్పేసి తను అలా చేస్తే నేను ఆ పాయింట్‌ని ఇంప్లిమెంట్ చేశా. ఓకే. ఒక 2 ఇయర్స్ 2023 నుంచి 2025 వరకు పుస్తకాలు చదవడం అని కాదు గానీ, ఈ సజ్జన సాంగత్యం కావచ్చు, ఆచార సాంగత్యం కావచ్చు, ఎన్నో యోగులను లైక్ జీవ సమాధులను కావచ్చు కలవాలి, చేయాలి అని చాలా అల్టిమేట్ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. సో, అలా ఈ 'మిలారెప్ప' పుస్తకం అనేది నా జీవితాన్ని మార్చింది. ఎందుకంటే 2022 డీఎంసీలో నేను వచ్చాను. డీఎంసీలో నా లైఫ్ యూ టర్న్ తీసుకుంది మాస్టర్స్. ఎందుకంటే ఈ భిన్నంగా ఆలోచించు కావచ్చు, ధ్యానం కావచ్చు, ఎంతో తిరుగుతున్నా, అన్ని చేస్తున్నా, క్లాసులు తీసుకుంటున్నా అయినా ఒకటే డెసిషన్. నేను నా ఇల్లు వదిలి రాను. 4 గోడల మధ్యలోనే ఉంటాను. ఏదో పెద్ద రమణ మహర్షిలాగా నేనిక్కడే ఉంటా. నేనిక్కడే సాధన జేస్తాను అని డెసిషన్ తీసుకున్నా. కానీ 'మిలారెప్ప' పుస్తకం నా జీవితాన్ని మార్చేసింది. అగైన్ ఏంటి అంటే ఆ ధైర్యాన్నిచ్చింది. ఒకటి నువ్వు ప్రయత్నం చేసి చూడు, అడుగు వేసి చూడు. అరే! ఆయన అన్నీ చేస్తున్నాడు. ఒక చిన్న అడుగు తీసుకొని ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్‌కొచ్చి భయపడి పారిపోయినా నవంబర్ మంత్‌లో. నెక్స్ట్ మంతే డీఎంసీ. 11 డేస్ వచ్చి హ్యాపీగా చూసాను. అంటే ధ్యానం అంటే ఇలా నాకు ది బెస్ట్ థింగ్ నా లైఫ్‌లో ఏంటంటే పత్రిజీ ధ్యాన మహాయాగం 1 ఆ రోజు 11 రోజులు నాన్ స్టాప్‌గా అక్కడ సర్విస్ చేయడం లైక్ భిన్నంగా ఆలోచించు టీమ్‌లో నేను వర్క్ చేయడం. ఆ రోజు ఇంతమంది ధ్యానులున్నారా? ఇంతగా ఉంటదా ధ్యానం అంటే? మరి ఈ కైలాసపురిలో ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకక్కడ జరగడం అనేది జరిగింది. ఏంటి అంటే
పార్వతి పిరమిడ్ లో మెడిటేషన్ కి 7 to 9 క్లాసెస్ జరిగేవి. 6 వరకు బుక్స్ పంచుకోవడం, మంచిగా మార్నింగ్ 9 కి డ్యూటీ ఎక్కి 6 కి దిగిపోవడం హ్యాపీగా. ఇంకా 7 to 9 క్లాస్ కి వెళ్ళడం. అక్కడ నాకు మెడిటేషన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది కైలాసపురిలో. అయితే అలా బయటికి వస్తుంటే పెద్ద మెగా పిరమిడ్ నాకు ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించింది. ఆ తర్వాత నాకు అనిపించింది ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉందని. ఎందుకంటే చెప్పాను కదా, సైన్స్ స్టూడెంట్, అనుభవం వస్తే గాని నమ్మను. ఎవరు ఎన్నైనా చెప్పని, గురువు అన్న వాళ్ళు కూడా చెప్పని, లేదు నాకు అనుభవం కావాల్సిందే, అది మీ అనుభవం, నా అనుభవం కాకుంటే నేను ఎలా తీసుకుంటాను అని అలా డెసిషన్ తీసుకున్నా. సో ఫైనల్లీ అలా బిలీవ్ చేశాను. నాకు కడతాల్ అనేదాన్ని గానీ, ఒక మాస్టర్ అన్నారు, "నేను కడతాల్‌కెళ్తాను" అంటే రీసెంట్‌గా కడతాల్ కాదది కైలాసపురి అని చెప్పాలి. నువ్వు కడతాల్ నుంచి కైలాసపురికి వస్తావని. సో, కైలాసపురి అంటే నాకు చాలా చాలా ఇష్టం. నా జీవితం మారింది అక్కడే. అప్పుడు డెసిషన్ తీసుకున్నాను. నేచర్‌కి సరెండర్ అవ్వాలి. నా పనికి నేను సరెండర్ అవ్వాలి అని. ఎంత స్ట్రాంగ్ అయితే తీసుకున్నానో, అంతే స్ట్రాంగ్‌గా అంతగానే నెక్స్ట్ ఇయర్ ఎక్కువగా ఈ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తిరగడం అనేది జరిగింది. ఎంతగానో ఒక చిన్న పిల్ల, అప్పటికి ఒక 21 ఇయర్స్, డిగ్రీ అయిపోయింది జస్ట్ అప్పుడే. ఎలా తిరుగుతున్నానో తెలీదు. ఎక్కడి నుంచి డబ్బులొస్తున్నాయో తెలీదు. ఒక తెలియని కాన్ఫిడెన్స్ రావడం అనేది జరిగింది. మరి హైదరాబాద్‌కి రావడం జరిగింది. తర్వాత ఏ పుస్తకం చదవలేదు. ఆ తర్వాత నన్ను మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిన పుస్తకం, రెండవ పుస్తకం అది 'పత్రిజీ సమాధానాలు'. చాలా చాలా అద్భుతం. ఎందుకు అంటే, ఓకే, ఇంతవరకు ఇది ఉంది. లైఫ్ ఇలా ఉంది. నేను హ్యాపీగా ఉండాలి. ఎక్కడికెళ్ళినా అంతా బావుండాలి అని నేను తెలుసుకున్నా. కానీ దానికి నెక్స్ట్ లెవెల్ 'పత్రిజీ సమాధానాలు' అనే పుస్తకం. అంటే ఇది అంతా ఇలా ధ్యానం చేసుకోవడం, ఏదైతే జ్ఞానం ఉంటుందో దాన్ని తెలుసుకోవడం, నెక్స్ట్ లెవెల్ అనుకుంటూ వెళ్ళడం. సో, 'పత్రిజీ సమాధానాల్లో' నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, ఒక సార్ అక్కడ ఒక పాయింట్ చెప్తారు సార్. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రాణిదానాన్ని క్రియ యోగః అని. అది ఎంత అల్టిమేట్ అంటే, ఎంత ఇన్ డీటెయిల్‌గా రాసారంటే, నా క్వెషన్స్‌కి ప్రతి క్వెషన్‌కి దాంట్లో ఆన్సర్ దొరికింది మాస్టర్స్ 'పత్రిజీ సమాధానాల్లో'. సో, తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రాణిదానాన్ని క్రియ యోగః అని. నాకు కొంచెం తెలుగు కొంచెం వస్తుంది మాస్టర్స్. మదర్ టంగ్ ఉర్దూ కావడం వల్ల మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించగలరు. సో, దాంట్లో బెస్ట్ థింగ్ అంటే తపస్సు చెయ్యాలి. ఈ బాడీని కావచ్చు, మనసుని కావచ్చు బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటావో నిన్ను నువ్వు, అప్పుడే నువ్వు నెక్స్ట్ లెవెల్‌కెళ్తావు అని అక్కడ సార్ చెప్పడం అనేది జరిగింది. సో, ఎక్కువగా ధ్యానం చేయడం అనేది అప్పుడు నేను ఇంకా ఎక్కువగా మొదలుపెట్టాను. ఓకే, ఫస్ట్ తపస్సు చేయాలి నేను. ఫస్ట్ నా బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ నా ఆలోచనలు నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. నాకు ఎనర్జీనే లేకపోతే నేను ఏదైనా ఎలా పంచుతా? ఏదైనా జ్ఞానాన్ని నేను ఎలా తీసుకుంటా? సో, 1 ½ ఇయర్ కంటిన్యూగా నేను కైలాసపురికి వెళ్ళడం అనేది జరిగింది. 2024 నుంచి 2025 ఇప్పటి వరకు. ఇంకా ఏ వర్క్ లేకపోతే, ఏ ప్రోగ్రామ్ లేకపోతే కైలాసపురికి వెళ్ళడం శనివారం, ఆదివారం. ఎందుకంటే మండే టు ఫ్రైడే ఆఫీస్ ఉంటది నాకు. శనివారం ఎర్లీ మార్నింగ్ లేవడం, హ్యాపీగా వెళ్లి కడతాల్లో 48 అవర్స్ అసలు ఏం చేసేదాన్ని కాదు. సైలెన్స్. ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. నో ఫోన్, నథింగ్. అక్కడ పోయి మంచిగా రిసెప్షన్‌లో అది ఐడీ కార్డ్ తీసుకోవడం, నా లగేజ్ ఒక చోట పెట్టడం, ధ్యానం. చాలా చాలా చేసేదాన్ని. ఎంతలా తప్పించేదాన్ని అంటే, ఇవే మాస్టర్స్ నా ప్రశ్నలే నాకు సమాధానాలిచ్చాయి. అందుకే 'పత్రిజీ సమాధానాలు' నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ప్రశ్నలు. ఎందుకు? మళ్ళీ సెకండ్ టైమ్ నాకు క్వెషనింగ్ అనేది వచ్చింది ఆఫ్టర్ 5 ఇయర్స్. ఎందుకు? నేనింకా ఏం కావాలి? నా లక్ష్యం ఏంటి? నేనేం సాధించడానికొచ్చాను? ఎందుకు ఈ తపన వస్తుంది? ఎందుకు ఈ బాధొస్తుంది? అసలు ఇవన్నీ లేకుండా మనిషి జీవించలేడా? అసలు సత్యం అంటే ఏంటి? అసలు పాటించాలి. నేను సరిగా పాటిస్తున్నానా? పాటించేదే నేను చెప్తున్నానా? పంచుకుంటున్నానా? ఇంకా ఈ సరికాని ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? సరికాని భావనలు ఎందుకొస్తున్నాయి? మనిషిని నేనెందుకు మనిషిలా చూడలేకపోతున్నా? నాలాగానే ఉండాలని ఎందుకు ఎక్స్‌పెక్టేషన్స్ వస్తున్నాయి ప్రతి దాంట్లో అన్న క్వెషనింగ్స్ ఎక్కువొచ్చేవి.
సో అందరు చెప్తారు కదా, పత్రి సార్ మెడిటేషన్ లో మాకు వస్తారు, పత్రి సార్ మెసేజెస్ మాకు ఇస్తారు అని. నేను ఎప్పుడు క్వశ్చన్ చేసేదాన్ని. రీసెంట్ గానే ఆగిపోయింది అనుకోండి. ఎందుకు సార్ అందరికి వెళ్తారు, మీరు నాకు రారా, నాకు అంత స్థితి లేదా, ఎందుకు మీరు నాకు కనిపించరు అని చెప్పేసి పత్రి సార్ విల్లాలో వెళ్ళి గంటలు గంటలు ధ్యానం చేసి క్వశ్చన్లు చేసేదాన్ని. నేను రండి 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 అని. అంటే ఎంత విచిత్రం అనిపించింది మాస్టర్స్. బట్ పత్రి సార్ ఈస్ దే ఫర్ మీ అన్న ఒక ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది అంటే, ఈ రోజు ఇంత ధైర్యంగా నిలబడగలిగాను. అంటే ఒక్కొక్క ప్రతిదీ నాకు ప్రతి ధ్యానం కావచ్చు, లైక్ ప్రతి క్షణం ఎప్పుడు ధ్యానం చేసినా, ఎప్పుడు జ్ఞానాన్ని ఆచరించినా నాకు ధైర్యాన్ని ఇస్తుంది. నీకెవ్వరున్నా లేకున్నా నేనున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు ముందుకు అన్న ఒక స్టెప్ అనేది నాకు వస్తూనే ఉంటది బ్యాక్ సైడ్ నుంచి. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. సో, అలా అనేది తపస్సు మీద ఎక్కువ చేశాను. ధ్యానం అంటే 2, 3 గంటలు చేయడం. దానికి నెక్స్ట్ లెవెల్‌లో ఎక్కువగా ఇంకా గంటలు గంటలు చేయడం తపస్సు. సో, అలా ఎక్కువ చేసేదాన్ని. అఖండ ధ్యానాలు చేసేదాన్ని. అసలు మార్నింగ్ 9కి కూర్చుంటే ఈవినింగ్స్ 5 వరకు విల్లాలో ఉండిపోయేదాన్ని. ఎక్కువ విల్లాలో అఖండ ధ్యానం చేసేదాన్ని. తర్వాత చిన్న పిరమిడ్ అంటే పార్వతి పిరమిడ్‌లో ఎక్కువ ధ్యానం చేసేదాన్ని. అయితే అహంకారం ఉండేది. ఈ స్వాధ్యాయ అంటే మంచిగా ఆలోచన విధానం మార్చుకున్నాను. స్వాధ్యాయ అంటే పుస్తకాలు చదవడం. మంచిగా ఎనర్జీ అయితే తెచ్చుకున్నావు. మంచిగా పొలం దున్నావు. తర్వాత మంచి విత్తనాలేయాలి. విత్తనాలు వేయాలి విచ్ ఈస్ నథింగ్ బట్ నువ్వు మంచిగా జ్ఞానాన్ని నేర్చుకొని ఆచరించాలి జీవితంలో అని. అయితే కైలాసపురిలో క్లాసెస్ వినాలనుకోను నేను. అహంకారం ఎందుకు బాగా. నేను ఎవరి క్లాసు వినను. ఎవరు గొప్పలు గాదు. అహంకారం ఉంది. సో, అలా అనుకునేదాన్ని. ఎంతోమంది తర్వాత లేదు ఇది అహంకారం అని ఎక్కువ ధ్యానం చేయడం వల్ల, ఎక్కువ మౌనంలో ఉండడం వల్ల తెలిసింది. ఓకే. అందరిని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అన్నీ నువ్వు ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఎందుకంటే పత్రిజీ సమాధానాల పుస్తకంలో క్లియర్‌గా ఉంది. ఒకే పుస్తకం దగ్గర, ఒకే గురువు దగ్గర ఆగిపోకు. వెళ్ళు, నువ్వు అన్వేషణ చెయ్యి. నీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ వస్తుందో, ఎక్కడ నువ్వు ఆగిపోవాలి, నేనిక్కడ ఉండాలి అనిపిస్తుందో అంతవరకు ప్రయాణం చేస్తూనే ఉండు. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుంటూనే ఉండు అని. ఆ పాయింట్ ఎంతో మంది చెప్పిండొచ్చు గాక. కానీ నాకు ఆ పుస్తకం కదిలిచ్చిందనమాట. సంథింగ్ ఈస్ దేర్. ఓకే. చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆగిపోవాలి? ప్రయత్నం చేద్దామని ఎంతో మందిని కలవడం జరిగింది. ఎంతో మంది పీఎస్ఎస్ఎం మాస్టర్స్ క్లాసెస్ వినడం జరిగింది. కానీ నేను విన్నానని ఎవరికీ తెలీదు. ఎంతో మూల పోవడం, పోయి కూర్చోవడం, వినడం, రావడం అంతే. స్పెసిఫిక్‌గా అనేదేముండదు. నేనేం నేర్చుకున్నా? నేనింకా ఏమి ఆచరించాలి? సో, అలా కైలాసపూర్‌లో ఎంతోమంది మాస్టర్స్ క్లాసెస్ వినడం, అన్నీ నోట్ చేసుకోవడం, అవన్నీ ఆచరించడం, ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే వాళ్ళకి వెళ్లి మరి నేను అడగడం, మరి అదే వారేదైతే విధానాలు చెప్పారో అవన్నీ నేను ఆచరించడం అనేది జరిగింది. సో, అయిపోయింది. ఓకే. మనసు బ్యాలెన్స్ చేసుకున్నాను, బాడీ బ్యాలెన్స్ చేసుకున్నాను, స్వాధ్యాయం చేసుకున్నాను. దానికి నెక్స్ట్ లెవెల్ ఈశ్వర ప్రాణిధామ క్రియా యోగః అంటే ప్రతి దాంట్లోనూ దైవత్వాన్ని చూడాలి. నాకు పత్రి సార్ ఈస్ నథింగ్ బట్ అంటే నువ్వేం చెప్పగలవు అంటే ఒక మాటలో నేను వివరించలేను. బట్ చెప్పేది ఒకటే ఒకటి, ప్రేమ తత్వానికి బ్రాండ్ అంబాసిడర్ పత్రి సార్. ఎందుకంటే బుద్ధత్వాన్ని సార్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. రీసెంట్‌గా నేను బుద్ధుని ఒక సీరీస్ ఉంది మాస్టర్స్ దాంట్లో చూసాను. మరి బుద్ధుడిని నేను ఎప్పుడు ప్రేమతత్వంలోనే కనిపించారు. నేను ఏ మూవీస్ చూసినా, ఏ వీడియోస్ చూసినా, మరి రాక్షసుడు అంతటి వాడిని బుద్ధుడు క్షమించి ఒక ఒక మంచి పర్సన్‌ని చేశారు. మంచి పర్సన్ ఈస్ లైక్ తను ఎలా అయితే ఉన్నాడో, తను కూడా ఒక మంచి స్పిరిచ్యువల్ మాస్టర్‌ని చేశాడు. ఎంతో మందిని చంపిన ఒక రాక్షసుడిని బుద్ధుడు క్షమించి అంత ప్రేమతత్వాన్ని పంచినప్పుడు, నువ్వు సామాన్యమైన మనుషులు తప్పులు చేస్తే ఎందుకు క్షమించవు అని. సో, ఆ మొమెంట్ నుంచి బ్లేమింగ్ చేయడం కానీ, క్వెషనింగ్ చేయడం కానీ మానేశాను మాస్టర్స్. అసలు ఇంకా క్వెషనింగ్ కూడా రాదు. రీసెంట్‌గానే నాకు వచ్చింది. అంటే ప్రతి దాంట్లోనూ దైవత్వాన్ని చూడు. నీకంత సీన్ లేకపోతే దైవత్వాన్ని చూసే అంత సినిమా నాకు లేదు అని అంటే, కనీసం మనిషిని మనిషిగా చూడు. చూడకపోయినా నువ్వు ద్వేషించకు, క్వెషన్ చేయకు, బ్లేమ్ చేయకు. సార్ నుంచి నేను నేర్చుకునేది ది బెస్ట్ థింగ్ అంటే నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్స్. రీసెంట్‌గా ఒక వీడియోలో నేను చూసాను మాస్టర్స్. ఒకటే ఏంటి అంటే ఏది చేసినా ఇది అందరికీ తెలిసిందే. ఏది చేసినా నువ్వు డిసైడ్ చేసుకునే వచ్చావు. నువ్వు ఎక్కడ పుట్టాలి? ఎవరికి పుట్టాలి? ఏ ప్రాంతంలో పుట్టాలి? నీ శత్రువు ఎలాగా ఉండాలి? నీ మిత్రుడు ఎలా ఉండాలి? నీ మిత్రుడెవడు? నీ శత్రువెవడు? అందరిని నువ్వు డిసైడ్ చేసుకొనొచ్చి, ఇక్కడొచ్చి తెలిసి కూడా అందరూ ఇలా బ్లేమ్ చేస్తున్నారు నన్ను. నేను కరెక్ట్ అంటున్నావంటే నువ్వు ఏమాత్రం ఆచరిస్తున్నావు అన్న ఒక క్వెషనింగ్ వచ్చింది.
ఆ ఒక్క వీడియో వల్ల మొత్తం ఫిక్స్ అయిన మాస్టర్స్. జీవితంలో ఇంకా ఏ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకూడదు, బ్లేమ్ చేయకూడదు. అంత క్లియర్‌గా చూపిస్తాడు ఆ వీడియోలో. "నువ్వు ఇలా డిజైన్ చేసుకొనొచ్చావు పైన. మరి ఎందుకు ఇంకా క్వెషన్ చేస్తున్నావు? నువ్వే డిసైడ్ చేసుకొనొచ్చావు. నీ శత్రువుని, నీ బాధల్ని, ఏదైనా సరికాని వాటినన్నిటిని నువ్వే తెచ్చుకున్నావు. సరైనవన్నీ కూడా నువ్వే తెచ్చుకున్నావు. ఉంది గదా! యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేసుకొనొచ్చావు. దాన్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి బయటికెలా రావాలో అని ఆలోచించి మంచి కర్మలు చేసుకుంటూ పోతావా? లేకపోతే దానికి ఇంకా నెగెటివ్ కర్మ యాడి నేను కరెక్టు, నేను అది, నేను ఇది అనుకోని ఇంకా ఆ కర్మ చేసుకొని ఇంకా వెనక్కి వెళ్తావా? అంతా నీ ఇష్టం అన్న నిర్ణయం తీసుకొని ఈ క్వెషనింగ్ చేయడం కానీ, నన్నెందుకు ఇలా అంటున్నారు? నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది? దీనికి కారణం మీరే. మీరు ఇలా చేయకపోయిండే తప్పు అయిండొచ్చు గాక. కానీ ఆ తప్పు అయితే ఎలా నేర్చుకోవాలని డిసైడ్ చేసుకొనొచ్చింది నేనే. అది నాకు గుర్తుంటే నేను సరిగ్గా నేర్చుకోలేను. అది గుర్తు లేకపోవడం వల్లనే ఈరోజు ఇంత క్లియర్‌గా నేర్చుకున్నా. సో, అలా ఈ ఒక్క లైన్ ఇప్పటికి అది వాట్సాప్‌లో లైక్ ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకున్న ఫస్ట్ పాయింట్ పత్రిజీ సమాధానాల్లో. సో, అలా నేర్చుకున్నాను. ఎంతో అద్భుతంగా అది నేను ఆచరిస్తున్నాను. క్రియా యోగా అంటే ఏంటో అనుకున్న మాస్టర్స్ రీసెంట్‌గా మేము అంటే ప్రకృతి టీమ్, పీడబ్ల్యూ గ్లోబల్ టీమ్ హిమాలయస్‌కి వెళ్లి రావడం అనేది జరిగింది. అక్కడ హైడా ఖాన్ బాబాజీ ఆశ్రమంలో క్రియా యోగా అంటే ఏమో అనేది నేనేదో సంథింగ్ డిఫరెంట్ లాంగ్వేజ్ అనుకున్నా. అంటే పత్రి సార్ అంటే నా దృష్టిలో ఆయన ఎంతటి సత్యాన్నైనా అత్యంత సరళమైన భాషలో వివరించి చెప్పే ఒక పర్సన్ పత్రి సార్ అని నేను చెప్తాను. సో, అక్కడ క్రియా యోగా అంటే తను అక్కడ ఒక మాస్టర్ చెప్పారు. క్రియా యోగా అంటే ఏం లేదమ్మా. జస్ట్ మనం ప్రతిరోజు ఏదైతే పని మనం చేస్తున్నామో, క్రియ అంటే పని. యోగం అంటే చేయడం. సో, నువ్వక్కడ చేస్తున్నావు. ఏదైతే పని నువ్వు చేస్తున్నావో దాన్ని ఎరుకతో చేయడం. అంటే ఈ క్షణంలో జీవిస్తూ ఏదైతే ఆ పని చేస్తున్నావో, ఆ పనికి సంబంధించిన ఆలోచనలతో, ఆ పనికి సంబంధించిన ఆలోచనలు మాత్రమే చేసుకుంటూ ఆ క్షణంలో జీవించడమే దాన్ని క్రియా యోగా అంటారు అన్నారు. సో, అలా తెలుసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రతి క్షణం సత్యదర్శనం అంటే మరి సత్యం అంటే అందరికీ తెలిసిందే. నేను ఎక్కువగా అదే ఆచరిస్తూ ఉంటాను. అంటే ఏమంటారు శాశ్వతమైనది. అది అశాశ్వతమైనది కాదు. నా దృష్టిలో నేను ప్రస్తుతానికి ఆచరిస్తున్న సత్యం ఏంటి అంటే ధ్యాన సాధన చేయాలి. మరి స్వాధ్యాయం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. మరి నాలుగవది అత్యంత ముఖ్యమైనది ఆచార సాంగత్యం చేయాలి. అందరికీ ఆచార సాంగత్యం దొరక్కపోవచ్చు. కానీ వాట్ యూ థింక్ దట్ యూ బికమ్. మనం ఏదైనా అనుకుంటే అవ్వాలా? ఫస్ట్ అనుకోవాలి గదా! ఆ నెగెటివ్ థాట్స్ ఎలా ఇవ్వాలి, ఏంటి అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో, నా ఎన్విరాన్మెంట్‌ని నేనలా చేస్తా. ఎవరైనా నాకు నీ వల్ల ఇది కాదు అన్నారనుకో ఖచ్చితంగా చేసి చూపిస్తా మాస్టర్స్. మరి అలా ఎలా అంటే నా యొక్క పవర్ ఆఫ్ థాట్ కావచ్చు, నా ఆలోచన విధానం కావచ్చు, నా చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, నేను అలా మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనిక్కడ క్లాస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఈ క్లాస్‌లో నా ఫోన్ ఇప్పుడు ఒక 10, 30 పుస్తకాల పైనుంది. అంటే పుస్తకాలే రూమ్ మొత్తం పుస్తకాలే. గోడలు మొత్తం పుస్తకాలే. సో, ఇదిగో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేనిలా పెట్టుకొనింటా. ఇలా అన్నీ మంచం మీద పెట్టుకొనుంటాను. ఏదైనా సరే ఇప్పుడు గోడకి ఇలా స్టిక్కర్స్ పెట్టుకుంటాను. ఫర్ సపోజ్ వచ్చాననుకోండి ఇక్కడ ఒకటి కొటేషన్ ఉంది. ఇక్కడ వివేకానందది. జస్ట్ ఇక్కడ గోడ పక్కనే. ఫర్ సపోజ్ లైక్ ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్ ఫిజికల్లీ, ఇంటెలెక్చువల్లీ అండ్ స్పిరిచువల్లీ రిజెక్ట్ ఇట్ యాస్ పాయిజన్. అంటే నాకు చూడగానే ఏం కనిపించాలి అంటే నెగెటివ్ అని అలా కాదు. లేవగానే అంత ఆధ్యాత్మికంగా ఉండాలి ఇంకేం లేదు. లేవగానే బుద్ధుడు కనిపిస్తాడు. మొత్తం కబోర్డ్ మీద మొత్తం పుస్తకాలే. అన్ని పుస్తకాలే. మంచిగా పెట్టుకొని ఉంటాను. బట్టలేమి ఎక్కువుండవు. వారానికి సంబంధించిన బట్టలే ఉంటాయి ఎక్కడికి పోయినా. పుస్తకాలు మాత్రం నింపిపోయి ఉంటాయి. ఎందుకు అంటే ఏదైనా సరే నాకు ఏదైనా ఒక జ్ఞానం కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు ఉన్నారు అంటే నాకది నా ఆనందాన్ని ఇచ్చేది ఉండాలి గానీ బాధగా ఇచ్చేదని కావద్దు. సో, ఇది చూస్తుంటాను ఎక్కువగా. నన్ను బాధ పెడుతుందంటే అది విషంతో సమానం అనుకో అని లేవగానే చూస్తూ ఉంటా. లైక్ ఈ పుస్తకం కూడా ఫర్ సపోజ్ ఒక పాయింట్ చూద్దాం అనుకోండి. ఇలా ఓపెన్ చేసాం. ఒక పాయింట్ ఇక్కడ. నానావళి లీలలో మనము తెలుసుకొనినదేమి? నానావళి లీలలో. సో, మాన అవమానములు, సుఖదుఃఖములను లెక్కించగా ద్వంద్వాతీతులమై జీవించవలెనని తెలుసుకోమన్నది. అంతే. మాన అవమానము, సుఖము, దుఃఖము. సో, ద బెస్ట్ థింగ్ ఇంకొకటి అలా నేను నేర్చుకోవడం అనేది జరిగింది. ఇలా
చేస్తూ వస్తూ ఉన్నాను. అన్ని వదులుకోవాలి. ఓకే. నో క్వెషన్స్, నో జడ్జిమెంట్స్, నో కంప్లెయింట్స్. ఓకే. సైలెన్స్‌గా ఉండాలి. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఓకే. 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 అని ఇలా చేసుకుంటూ వస్తుంటే వస్తున్నది ఒకే ఒక కాన్ఫిడెన్స్ మాస్టర్స్. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు దేనికోసం వచ్చావో దాని మీద నువ్వు దృష్టి పెట్టుకొని వెళ్ళు. నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా ఈ విశ్వం ఉంది నీకు. 2019లో తీసుకున్న మాస్టర్స్. ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా నాకీ ప్రకృతి ఉంది అని. అలా 2019లో ఒక డెసిషన్ అలా తీసుకోవడం వల్ల 2021లో ప్రకృతి ఉమామహేష్ సార్ క్లాసెస్ చూడడం అనేది జరిగింది. తర్వాత 2022లో పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావడం అనేది జరిగింది. తర్వాత 2024లో ప్రతి నెల వెళ్ళడం, ప్రతి వారం వెళ్ళడం, ప్రతి వీకెండ్ వెళ్ళడం, అక్కడ సాధన చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ శక్తి అనేది నాకు వచ్చిందో, ఇంకా ఒకటే రీసెంట్‌గా క్వెషన్ వచ్చేసింది. ఎన్ని రోజులని బయట వెతుకుతావు? నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఆ స్థితి నీకుంటది. ఉన్న చోటనే నువ్వు నీ ఆనందాన్ని వెతుక్కో. నీ లోపలికి వెళ్ళు. బయటకు వెతుక్కకు ఇంకా. నీ సాధన ఇన్నర్ సైలెన్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చెయ్యి. ఏదైనా సరే నువ్వు లోపలే వెళ్ళు. నీ లోపలికి నువ్వు వెళ్ళు. వెళ్ళడం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయడం, గంటలు గంటలు ధ్యానం చేయడం. అలా 3 వారాల నుంచి ఇంకా డెసిషన్ తీసుకున్నాను మాస్టర్స్. ఇంకా ఎంతని తిరుగుతావు, చేసావు, ఎంత వెతికినా బయట ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ అనేది రావట్లే. సో, డెసిషన్ తీసేసుకున్న హ్యాపీగా. ఆలోచన విధానం మీద ఎక్కువ ఫోకస్ చేశాను నేను. ఏంటి అంటే లైక్ ఆలోచిస్తున్నప్పుడు అది సరైన ఆలోచనేనా? నీకు అత్యంత అవసరమైనదేనా? కాదు. మరెందుకు ఆలోచిస్తున్నావు? అంత ఇష్టమా నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవడం అంటే? ఒక్కసారి ఆలోచించు. అని చెప్పేసి అలా ఎక్కువ ఆలోచించడం వల్ల ఆహ్, ఇంకా ఆ క్వెషనింగ్ అనేది తగ్గిపోయింది. ఏదైనా క్వెషన్ వచ్చిందనుకో అన్వేషించు, ఆచరించు. వచ్చిన దాన్ని మళ్ళీ అన్వేషించు, ఎక్స్‌పెరిమెంట్ చెయ్యి అనేది తెలుసుకున్నాను. సో, ఫైనల్లీ ఇంకా రీసెంట్‌గా 3 వీక్స్ నుంచి బెస్ట్ థింగ్ ఏంటంటే, ఏది అనుకుంటే అది జరిగిపోతుంది మాస్టర్స్. అమౌంట్ కావాలంటే అమౌంట్ వచ్చేస్తుంది. ఈ నిమిషానికి లీవ్ కావాలంటే లీవ్ వచ్చేస్తుంది. ఈ పర్సన్‌తో మాట్లాడాలనుకో ఆ పర్సన్‌తో ఆన్ ద స్పాట్ వచ్చేస్తున్నారు. అర్ధరాత్రి పడుకుంటారనుకోండి, నాకు ఈ పర్సన్‌తో మాట్లాడాలంటే అసలు పుటుక్కున వాళ్ళు ఫోన్ కొడతారు ఏమైందని. అంటే అంత పవర్ ఉంటదా సోల్‌కి? ఇంత స్థితినా? ఆ ఆనందాన్ని నేను వివరించలేను. ఆఫీస్‌లో పని చేస్తుంటే ఆ లోపల పొంగిపోతున్న ఆ స్థితి, దాన్ని తట్టుకోలేకపోయేదాన్ని. ఎలా వచ్చింది అంటే క్వెషనింగ్ చేయడం ఆపేసాను. నా లోపలికి నేను వెళ్ళాను. ఇదే వచ్చింది నాకు మెసేజ్. గో విత్ యువర్ సెల్ఫ్ అంటే ఫోకస్ ఆన్ ఎన్ని రోజులని ఆనందాన్ని బయట వెతుకుతావు మనుషుల్లో. ఎక్కడ గాదు. నీ లోపలికి నువ్వు వెళ్ళు. ధ్యాన సాధన చెయ్యి. అది ఏమంటారు? పార్వతీ పిరమిడ్‌లో బెస్ట్ థింగ్ శరీరాన్ని మర్చిపోయేంతగా శ్వాస మీద ధ్యాస ఉంచి సాధన చెయ్యి అని. చాలా అలా చేయాలి. అలా చేస్తారా అన్న ఇప్పుడు పరిస్థితి అదే. బెస్ట్ థింగ్ రీసెంట్‌గా గూడా తెలుసుకున్నాను. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కడొచ్చేవంటే నాకు బంధాలు. బంధాల్లో ఇరుక్కుపోవడం. మరి ఆఫీస్‌లో అలా అలా చూస్తుంటే ఆ సాధన అనేది ఎక్కువగా ప్రెజెంట్‌లో ఉంటున్నా. అంటే ఒక 60, 70 మాంసం ముద్దని తీసుకొనెళ్ళి అందరికీ 2 కళ్ళుంటాయి, ఒక ముక్కుంటుంది, ఒక నోరుంటుంది, 2 చెవులుంటాయి. దానికోసం ఎందుకు ఈ పోరాటం? అది కూడా ఒక మాంసం ముద్దే. ఏదో ఒకరోజు మట్టయిపోతుంది. దాని మీద ఎందుకు ఇంత అటాచ్‌మెంట్? మరి ఎందుకు నాదే, నాకే కావాలి, నాకే సొంతమని ఎందుకు ఫైటింగ్స్? తన శరీరం తనిష్టం, నా శరీరం నా ఇష్టం. ఈ శరీరం నేనెందుకు తీసుకొచ్చాను? ఆధ్యాత్మికంలోకొచ్చాను. ఇంత చిన్న వయసులోకే నేను వచ్చాను. మరి ఏం చేయాలి నేను? దాని గురించి ఆలోచిస్తావా? సుఖదుఖాల గురించి, మాన అవమానాల గురించి ఆలోచిస్తావా? అనే డెసిషన్ తీసుకున్నా. అప్పుడు అటాచ్‌మెంట్ ప్రాబ్లమ్ అనేది కూడా నేను ఓవర్‌కమ్ చేయడం అనేది జరిగింది. సో, ఇంకొకటి తులసి దళంలో నాకు బెస్ట్ థింగ్ ఇది మాత్రం ఎప్పటికి మర్చిపోను. ఈరోజు ఎంత బాగా గుర్తొచ్చింది నాకు. అంటే నేను అనుకున్నాను నేనెలా స్టార్ట్ చేశాననేది ప్రతి క్షణం సత్యదర్శనం. నాకు ఈ ధ్యానంలోకొచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ అది ఇప్పుడు ఒక 5 ఇయర్స్ తర్వాత గుర్తుకొచ్చింది. నేచురల్‌గా తీసుకుందాం అనుకున్న క్లాస్ నేచురల్‌గా అయింది. ప్రతి క్షణం సత్యదర్శనం అనేది నాకు ఫస్ట్ కనిపిచ్చింది. దాని మీదనే ఎక్కువ దృష్టి పోయింది. నిజం చెప్పాలంటే ఆ రోజు గుర్తుంది గానీ, ఈ రోజు వరకు గుర్తు రాలే. ఇప్పుడు గుర్తొచ్చింది. ఓహ్! అదా సంగతి అని చెప్పేసి నేను తెలుసుకోవడం అనేది జరిగింది. సో, అది మాస్టర్స్. సో, తులసి దళం నుంచి నేను బెస్ట్ థింగ్ నేర్చుకున్నదేంటంటే, ఇది కూడా నేను కైలాసపూర్‌లోనే అక్కడ ఒక మాస్టర్ నాకు బుక్ ఇస్తే అక్కడ చదువుకోవడం అనేది జరిగింది. మనం పిరమిడ్ మాస్టర్స్ అంటే శుభ నిజాల గురించి, తప్పుల గురించి మాట్లాడేవారు కాదు. శుభం గురించి, అశుభం గురించి మాట్లాడేవారు కాదు. పిరమిడ్ మాస్టర్స్ అంటే సార్ అన్నారు పిరమిడ్ ఆయనం అని. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. పిరమిడ్ ఆయనం అంటే సత్యవాక్కు, పరిపాలన.
రామాయణం అంటే పితృవాక్కు పరిపాలన, కానీ పిరమిడాయనం అంటే సత్యవాక్కు పరిపాలన. సత్యమే చెప్పాలి. మరి పత్రి సార్ గురించి నేను విన్నది ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఆయన గురువు చెప్పినది ఒకటే, డూ ఆర్ డై, ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్. చేస్తావా చేస్తావా, ఏదైనా సరే. నాకు టైం లేదు, నేను చెయ్యలేను, మా ఇంట్లో అట్లా అంటారు, లేకపోతే నాకు ఆఫీసు, లేకపోతే సమ్ ఎక్స్ట్రా కాదు. చేస్తావా చస్తావా అన్న నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటావో ఈ విశ్వమంతా నీకు సహాయం చేస్తుంది అని. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే, నువ్వు వన్ ఆఫ్ ది వీడియోలో అన్నారు పత్రి సార్, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటది. నువ్వు తీసుకోవయ్యా, 10వ క్లాస్ పాస్ అవ్వాలని నువ్వు స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతావు, అలాగే ధ్యానం చేయాలని ఫిక్స్ అవుతావు, అవే సహకరిస్తాయి అని. సో సత్యవాక్కు పరిపాలన ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు లేరు అని కాదు. ఇంకొకటి, ఎక్కువగా ఎప్పటికీ ఇదే ఆచరిస్తున్నాను, పంచుకుంటాను కూడా. థియరిటికల్ నాలెడ్జ్ కాదు నీకు కావాల్సింది, ఎవరికైనా కావాల్సింది నువ్వు ఎంత ఆచరించావు. ఒక పాయింట్ చెప్తున్నావు, ఒక పాయింట్ నువ్వు ఒక ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు, ఒక సత్యం నువ్వు చెప్తున్నావు, పంచుకుంటున్నావు. ఆ సత్యం నీ జీవితంలో ఎలా ఉపయోగపడింది? ఆ సత్యం యొక్క నీ అనుభవాలు ఏంటి అని. మరి నా అనుభవాలు ఏంటి అంటే, ప్రతి మనిషిని మనిషిగా చూడు. కనీసం నువ్వు దేవుడిలా చూడకపోయినా మనిషిలా చూడు. కంప్లెయింట్స్ చెయ్యకు, జడ్జ్‌మెంట్స్ చెయ్యకు. ఇవేమి చెయ్యకుండా ఏదో ఒక రోజు ఒక స్థితి అంటూ వస్తది. ఆ స్థితి నీకు శాశ్వతమైనది. ఆ స్థితి రావాలి అంటే ఇన్ని రోజులున్న చెత్తనంతా తీసేయాలి. దేని ద్వారా? 4. ఫస్ట్ థింగ్ ధ్యానము, తర్వాత స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, తర్వాత ఆచార సాంగత్యము. సో ఇలా చేసుకుంటూ వెళ్ళు. అసలు పత్రి సార్ అంటేనే సత్యము, సత్యం అంటేనే పత్రి సార్ అన్న ఒక్క ఫీల్ నాకు కైలాసపురిలో వచ్చింది మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు క్వెషన్స్ లేవు. నా పిల్లో కిందనే ఉంటది పత్రి సార్ ఫోటో. పడుకునేటప్పుడు ఈరోజేం క్వెషన్స్ అడగనులేండి సార్, మీరేమి రాకండి అంటుంటా. ఎందుకంటే నిద్రపోయి క్వెషన్ చేశానంటే నెక్స్ట్ డేనే ఎవరో ఒక మాస్టర్ నాకు కాల్ చేసి అంటారు, మాస్టర్స్ మిరాకిల్ ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ నేను అని అనుకునేదాన్ని. అంటే ఉన్నారు. ప్రూఫ్‌లు అవసరం లేదు. ఎవరో నమ్మినా నమ్మకపోయినా అవసరం లేదు. నా అనుభవాలున్నాయి. నాకెన్నో ఉన్నాయి. ఫర్ సపోజ్ ఎన్నో సార్లు కైలాసపురికి వెళ్ళలేని పరిస్థితులు, కానీ ఫ్రీగా వెళ్ళడం కావచ్చు, ఎవరో ఒకరు నాకు కాల్ చేసి వెహికల్ అలా అరేంజ్‌మెంట్ కావచ్చు, ఇవన్నీ నాకు జరిగాయి. ఎందుకు అంటే తపన ఉంది కాబట్టి. సో ప్రతి ఒక్కరికి, అంటే ఆ ప్రేమతత్వానికి బ్రాండ్ అంబాసిడర్ సార్ అని చెప్పాలి. సత్యాన్ని నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా చెప్పే ఏకైక వ్యక్తి పత్రి సార్ అనే చెప్పాలి. ఒకప్పుడు చాలా పొగిడేదాన్ని మాస్టర్స్. ఎవరైనా ఏదైనా అంటే పొగిడేదాన్ని. పొగడ్తలు కాదు నీకు కావాల్సింది. వారు చెప్పిన జ్ఞానాన్ని, సత్యాన్ని నీ జీవితంలో నువ్వు ఎంత ఆచరిస్తున్నావు? ఆ అనుభవాలేంటి? అది నువ్వు పంచుకోవాలి అని. సో అది సత్యవాక్కు పరిపాలన నేను చెయ్యాలి. నిజాలు, అబద్ధాలు కాదు. ఎందుకంటే ఎవరు అర్థం చేసుకుంటాడు, ఎవరు అర్థం చేసుకోడు నాకనవసరం. ఎందుకు అంటే ఎవరైతే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. వాళ్ళు అర్థం చేసుకోవాలని రాసి పెట్టుకొనొచ్చింటే అర్థం చేసుకుంటారు. అంటారు, ఈ గత జన్మలో డిఫరెన్స్ ఉంటదా? ఎందుకు ఇలా ఉంటది అని పత్రిజీ సమాధానంలో. ఖచ్చితంగా ఉంటది. ఒక చిన్న వయసులో వాడు 400 జన్మలతో పుట్టింటాడు. ఒక పెద్ద వయసు వాడు ఒకే జన్మతో వచ్చింటాడు. వాడికి వీడికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటది. వాడికి అర్థం కాదు. వాడు మళ్ళీ వత్తాడు. నువ్వు ఇప్పుడే క్లియర్ చేసుకుంటావు అని అలా చెప్పడం అనేది జరిగింది. మరి అర్థం చేసుకునేవాడు అయితే అర్థం చేసుకునేవారైతే మనం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకునే వారికి ఎంత చెప్పినా అర్థం కాదు అన్నది నాకు అర్థమైంది. సో, అలా చేసుకుంటూ వస్తూ ఉన్నా మాస్టర్స్. ఎన్నో ఎన్నో అనుభవాలు నేర్చుకుంటూనే వస్తాను. మనిషిని మనిషిగా చూడు, ప్రేమతత్వంతో ఉండు అని. ఈ ప్రేమతత్వం వల్ల నాకంత ఉందా అంటే తెలుసుకున్నాను మాస్టర్స్. మోహము, ఇష్టము, ప్రేమతత్వము అని. మోహము అంటే బ్లేమింగ్, నాకు కావాలి. అది వస్తువైనా కావచ్చు, మనిషి అయినా కావచ్చు, ప్రాంతమైనా కావచ్చు. 3 పట్ల అది వచ్చినింది. నా ఫ్రెండ్స్‌తో నా ఫ్రెండ్స్ నాతోనే ఉండాలి. నేను ఈ ఊర్లోనే ఉండాలి. అండ్ ఈ వస్తువులు నావి, నాకే సొంతం, నాతోనే కావాలి. తర్వాత ఇష్టం. అంటే ఇష్టపడేదాన్ని, కోరుకునేదాన్ని. ఇది కావాలి, ఈ మనిషి ఇలా ఉండాలి, నా ఎక్స్‌పెక్టేషన్స్ ఇలా ఉంటే, నా ఎక్స్‌పెక్టేషన్స్ క్లియర్ చెయ్యాలి. నెక్స్ట్ లెవెల్. దానికి అల్టిమేట్ లెవెల్ ప్రేమతత్వం. ఏది ఆశించకుండా ఎవరిని వారిగా నేను స్వీకరించాలి. ఎవరిని వారిగా నేను స్వీకరించాలి అంటే నాకా శక్తి, ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క అన్ని ప్రతి ఒక్కటి ఆ అవగాహన నాకు అనుభూతి ఉండాలి. సో, అలా 3 వారాల నుంచి ఎక్కువగా సైలెన్స్‌గా ఉండడం కావచ్చు, మెడిటేషన్ చేయడం కావచ్చు. అలా ఎక్కువ చేయడం వల్ల ఎవరిని వారిగా యాక్సెప్ట్ చేయడం అనేది వచ్చింది. ఎవరితో నీకెందుకు పని? ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ఒకరిని క్వెషన్ చేయడానికే వచ్చావా?
లేకపోతే ఏం చేయడానికి వచ్చావు? ఇన్ని క్వెషన్స్ తెలిసాయి. ఇంతమంది మాస్టర్స్ చెప్తున్నారు. ఇన్ని పుస్తకాలున్నాయి. ఇన్ని వేల కొటేషన్స్ ఉన్నాయి. ఇన్ని వేల ఎన్నో పీఎంసీ ఈజ్ ఎనఫ్ అని చెప్తాను. పీఎంసీలో ఎంతో మంది మాస్టర్స్, గురువులు, ఎంతో మంది యోగులు వచ్చి చెప్తున్నారు, పంచుకుంటున్నారు. ఎంతో మంది మాస్టర్స్ ఒక్కొక్కరు వాళ్ళ యొక్క టీమ్ తీసుకొని ముందుకొస్తున్నారు. ఏమొస్తుంది? లక్షల కోట్లు వస్తాయంటే ఏం రాదు. అదొక ఆనందం అంతే. సో దానివల్ల అంత చేస్తున్నారు. ఇంత చేస్తుంటే నువ్వు నీ యొక్క అహంకారాన్ని వదులుకోలేవా? నీ యొక్క అజ్ఞానాన్ని వదులుకోలేవా? సో ఒక్కసారి ఆలోచించు అన్న ఒక అంతరాత్మ ఘోష అనేది ఉంటది కదా! సో ఆ అంతరాత్మ క్వెషనింగ్ చేయడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అప్పుడు నా బుర్ర ఇంకా సైలెంట్‌గా వినడం అనేది జరిగింది. సో అది మాస్టర్స్. సో మనకు ఇంకా ఎంత టైం ఉంది మా? 6:30 అయింది. ఇప్పుడు ఇంకా 6:30 ఇంకా ఉంది. యెస్. 15:45 వరకునా? యెస్ మ్యామ్. ఓకే. సో అది మాస్టర్స్ ఈరోజు ఒక ఎగ్జాంపుల్ నేను షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే, నాకు ఓపెన్‌గా చెప్పాలి అంటే పత్రి సారా ఆయనేంటి అట్లుంటారు, ఆయనకెందుకు అంత ప్రియారిటీ అనేదాన్ని. కానీ ఈరోజు ఆశ ఇలా ఇంత ధైర్యంగా ఉంది అంటే ఫస్ట్ రీజన్ ఈజ్ భిన్నంగా ఆలోచించు అండ్ ప్రకృతి మామయ్య సార్. అండ్ సెకండ్ టర్నింగ్ ఉంటది కదా! అంటే 'బాహుబలి 1', 'బాహుబలి 2' అని. సో ఇది 'బాహుబలి 2' అన్నమాట. 'బాహుబలి 2'కి పెద్దాయన దిగొచ్చిండు. పెద్దాయన అంటాను. తాత అని కూడా మెన్షన్ చేస్తానన్నమాట. ఎందుకంటే నాకు అలా బాండ్ పెట్టుకున్నా. మళ్ళీ అలా అని అటాచ్‌మెంట్ అంటే కాదు. బంధంలో ఉండి బంధంలో లేకపోవడం. బంధం లేని బంధం. సో ఇలా అనుకోవడం అనేది జరిగింది బెస్ట్ థింగ్. ఈరోజు ఎంత అద్భుతమైన అవకాశం అంటే రీసెంట్‌గా నేను అనుకున్న మాస్టర్స్, నాకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. నేను ఈ క్లాసెస్ తీసుకోవడం కావచ్చు, ఈ పంచుకోవాలి. ఈ సత్యాన్ని నిర్మొహమాటంగా నేను నా అనుభవాలని నేను పంచుకోవాలి. ఎవరేమన్నా అనుకోని, ఎవరు అవకాశాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా నేను తీసుకోవాలి అని. సో, ఇది నా ఫస్ట్ అపార్చునిటీ న్యాచురల్‌గా వచ్చింది. పీఎంసీ అని వచ్చింది నాకు. పీఎంసీ డిజిటల్ అని కాకుండా పీఎంసీ నుంచే నాకు అవకాశం వస్తుందని ఒక 1 వీక్ బ్యాక్ నాకనిపిచ్చింది. కానీ ఇది బుర్రనా, అంతరాత్మనా అర్థం కాదు. ఎందుకంటే బుర్ర పిల్ల నేను బాగా. కానీ 3 వీక్స్ నుంచి నేను ఆ స్థితి అనేది అర్థమైతుంది. ఒక పర్సన్‌తో గంటలు, గంటలు ఒకప్పుడు మాట్లాడేదాన్ని. ఒక పర్సన్ ఎన్నో చేసేదాన్ని. గంటలు, గంటలు ప్రయాణాలు చేసేదాన్ని. బయటికెళ్ళాలి. ఆ గుడికి వెళ్తే వస్తది. ఈ సమాధికెళ్తే వస్తది. బయట అంటే ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్ళేదాన్ని. వస్తది, రావాలని. కానీ ఫస్ట్ నువ్వు ఆగు. నీ రూమ్‌లో నీ ఆనందాన్ని వెతుక్కో. నువ్వు కూర్చో. ఎక్కడుంటే అక్కడ కూర్చో. ధ్యానం చెయ్యి. ఏం అవసరం లేదు. 2 చేతులు వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టు. అదే వస్తది. ప్రతి ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే ధ్యానం. చెయ్యి అని చేయడం జరిగింది. సో, నేను డెసిషన్ తీసుకున్న క్లాసెస్ తీసుకోవాలి. మరి తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే నాకనిపిచ్చింది ఎక్కడైనా నేను ఇంకా హెల్త్ ఇష్యూస్ సఫర్ అవుతున్నానేమో అని. బట్ ఆబ్వియస్‌లీ నాకు ఈ అవకాశం రావడం అనేది జరిగింది. ఈరోజైతే నేను నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకు అంటే ఈరోజు నిర్జల ఏకాదశి నా కొలీగ్ చెప్పింది. సంవత్సరంలో అత్యంత అద్భుతమైన ఏకాదశి ఈరోజు. అండ్ లాస్ట్ మినిట్‌లో నాకు నిన్ననే తెలిసింది మాస్టర్స్. రేపు బక్రీద్ పండగ. అండ్ నాకు ఇష్టం ఉండదు ఫెస్టివల్ అంటే. చిన్నప్పటి నుంచే వీరబ్రహ్మేంద్ర స్వామి మూవీ చూడడం వల్ల తెలిసిందేంటి అంటే, ఒక జీవిని చంపితే దేవుడు సంతోషిస్తాడు, దేవత సంతోషిస్తుందంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళేనా? ఎందుకంటే ఆపదలో ఆదుకున్న వాళ్ళు దేవుళ్ళంటారు గానీ, ఆపదలోకి తోసేవాడు దేవుడని ఎలా అంటారు అన్న క్వెషను చిన్నప్పుడే నాకు వచ్చింది. సో, అలా డెసిషన్ తీసుకొని నాన్ వెజ్ ప్రిఫర్ చేసేదాన్ని కాదు. మరి పండక్కి వెళ్ళాలంటే ఇష్టం లేదు. సో, 3 ఇయర్స్ అయితుంది. నేను ఫాస్టింగ్ లేను మాస్టర్స్. ఎందుకు అంటే కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు. నా ఆఫీస్ టైమింగ్స్ కానీ, పీజీలో ఫుడ్ ఉండదు ఎర్లీ మార్నింగ్. బట్ ఫస్ట్ టైమ్ నిన్న ఒక కొలీగ్ వచ్చి నాకు చెప్పింది. రేపు చాలా అద్భుతమైన రోజు అని. అంటే 2 ఇన్ 1. అంటే నాకనిపిచ్చింది ఓకే. ఉందాం ఫాస్టింగ్ అని చెప్పేసి. 12:00 ఆఫీస్ అయిపోయింది. 1కి నేను పీజీకి వచ్చాను. పీజీకి వచ్చిన తర్వాత ధ్యానం చేద్దాం అనిపిచ్చింది. నిద్ర రాలే అసలు ఈరోజు క్లాస్ ఉంది. తీసుకోవాలి. ఎలా ఏంటి అని. ఎందుకు అంటే ఇది నా సోలో జర్నీ. సింగిల్‌గా నేను నిలబడి నా ప్రయాణం నేను చేస్తున్నా. నా ప్రయాణం నేను చెయ్యాలి అని. నా అడుగు నేను ముందుకు వేస్తుంటే నాకొస్తున్న అవకాశాలు. ఇస్తున్నది ఎవరు అంటే నేను పత్రి సార్ అనే చెప్తాను. ప్రూఫ్ ఏంటి అంటే నా అంతరాత్మ. నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలుసు అనేసి. సో, అలా డెసిషన్ తీసుకున్న 2:00కి పడుకున్నా, 4కే లేచా.
మళ్ళీ ఫాస్టింగ్ ఏముంటావులే అనిపించింది. ఎందుకంటే నేను సరిగ్గా ఫుడ్డే తినను. ప్రతిరోజు ఫాస్టింగే. నో బ్రేక్‌ఫాస్ట్. 3 వీక్స్ అయితుంది బ్రేక్‌ఫాస్ట్ లేదు. 11:30 వరకు నిద్రపోవడం, ఆఫీస్‌కి క్యాబ్ రాగానే కొంచెం లంచ్ చేసి వెళ్ళిపోవడం, 6:30కి డిన్నర్ చేయడం. కానీ ఫస్ట్ టైమ్ ఎందుకో అనిపించింది. కానీ ఎందుకు నువ్వు ఇబ్బంది పెట్టుకుంటావు? నువ్వు ఉండాల్సిందే. ఇదంతా బుర్రలాడే నాటకాలు ఇవన్నీ. నువ్వు ఉండాల్సిందే అని చెప్పేసి 4:00 అంతా ఇంకా ఫస్ట్ టైమ్ నిద్ర లేదు, ఏం లేదన్న కాదు. హ్యాపీగా బాత్ చేసేసాను. నిన్న జస్ట్ ఒక 3 రొట్టెలు తెప్పించుకున్నా. ఆర్డర్ చేద్దామంటే ఎప్పుడొస్తదో తెలీదు. ఆ ఫుడ్ ఎలా ఉంటదో తెలీదు. ఆఫీస్ నుంచే ఒక 3 రోటీస్ తీసుకున్నాను. కర్రీ లేదు, ఏం లేదు. కర్రీ కాదు, సంథింగ్ ఈస్ బెటర్ థాన్ నథింగ్ అని ఆనందంగా తిన్నా. ఎంత టేస్టీ అనిపించిందో. సో, ఫాస్టింగ్ అనేది ఇప్పుడు కంటిన్యూ చేయడం అనేది జరిగింది. అనుకున్నాను నిర్జల ఏకాదశి నేను ఫాస్టింగ్ ఉండగలనా? వీళ్ళు వీళ్ళు ఫాస్టింగ్స్ అంటే ఇలా లైక్ లిక్విడ్ ఐటెమ్స్ తీసుకుంటారు. ముస్లిమ్స్ లైక్ ఫాస్టింగ్ అంటే వాళ్ళు జస్ట్ ఏం తీసుకోరు. సో, ప్లస్ అది ప్లస్ ఇది. ఓ డబుల్ ధమాకా వచ్చేసింది. హ్యాపీగా ఫాస్టింగ్ ఉండడం అనేది జరిగింది. సో, ఎంతో బాగా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రోజునైతే నేను మర్చిపోలేను. సో, అది మాస్టర్స్ అలా తెలుసుకుంటున్నాను. తిరగాలి, ప్రపంచమంతా తిరగాలి. ఈరోజొచ్చిన బెస్ట్ మెసేజ్ మెడిటేషన్ చేస్తుంటే నిద్రపోకపోతే తలంతా భారమైపోతది. ఫస్ట్ టైమ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. ఏంటి అంటే లోపల అంతా ఒకటే తిరగాలి. ఇప్పుడు పత్రిజీ సమాధానాలు అనేది ఎలా అయితే నాకు ఉపయోగపడిందో, పత్రిజీ ఆన్సర్స్ అని బేసిక్‌గా ఒరిజినల్ సీరీస్ మనకు ఇంగ్లీష్‌లో ఉంది అని అనిపిచ్చింది. అన్నారు కూడా ఇక్కడ సార్ అన్నారు పత్రిజీ ఆన్సర్స్ అని ఫస్ట్ ఇంగ్లీష్‌లో ఉంది. తర్వాత ట్రాన్స్‌లేషన్ వచ్చిందని. సో, ఎలాగైతే భిన్నంగా ఆలోచించులో ఉన్నప్పుడు గూడా అనుకున్నా. నాకేది సహాయపడితే నేనది పంచుకోవాలనుకుంటాను మాస్టర్స్. నా చేతనైనంతగా నేను పంచుకోవాలనుకుంటాను. అలాగే అది కూడా పంచాను. అలాగే ఇది కూడా. భవిష్యత్తులో ఇంకేదైనా వస్తుందంటే అది కూడా అంతా పంచడమే, పంచడమే, పంచడం అంతే. నా ధర్మం ఏంటి అంటే నేనేదైతే ఆచరిస్తున్నానో, నా అనుభవాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి నేను పంచుకోవాలి. పత్రి సార్ ఒక్కటే అంటారు. మన వల్ల ఒక్కడు బాగుపడ్డా చాలు అని. మరి పడతారా లేదా అనవసరం నాకు. ఎందుకంటే నిష్కామ కర్మ అనేది చేయాలి. సో, ఇలా చేయడం అనేది జరిగింది. చేస్తున్నప్పుడు ఎక్కువగా నాకు ఇబ్బంది కలిగేది, ఏడుపొచ్చేది. అనవసరంగా జనాలు ఇలా అంటున్నారే అని అనుకునేదాన్ని. దానికి కూడా నాకు సమాధానం వచ్చింది ఈ పత్రిజీ సమాధానంలో. ఏంటి అంటే, ఎప్పుడైనా ఏడ్చేదాన్ని, బాగా ఏడ్చేదాన్ని. ఇప్పుడు ఏడుద్దామన్నా ఏడుపు రావట్లే. అంత ఆ స్థితి అలా వచ్చేసిందనమాట. అరే! ఆనందంగాన్నా ఏడుద్దామన్నా ఎంత లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ మాస్టర్స్. అంటే ఎంత పవర్‌ఫుల్ మాస్టర్ దిగితే గాని అంటే దిగారంటే నాకెంత అర్హత ఉండాలి. ఆ అర్హతని నేనెలా సంపాదించాను అంటే చలో కైలాసపురి అంతే ఇంకేం లేదు. మరి మేమెళ్ళినా వస్తదా అంటే నేను ఆశించి వెళ్ళలేదు. నాకు ఈ తపన ఎందుకొస్తుంది? ఆ తపన నన్ను తీసుకెళ్ళింది. ఇప్పుడు లైక్ అలా తీసుకుపోవడం వల్ల నాకిలా జరుగుతుంది. మళ్ళీ ఇలా జరిగింది కదా! అందుకే నేను చేయాలి అంటే అది మరి ఆశించడమే అయితుంది. సో, బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎక్కువ ఏడ్చేదాన్ని. చాలా ఏడ్చేదాన్ని. నేను ఈ దారిలో ఎందుకున్నా? చిన్నప్పటి నుంచి ఏడ్చేదాన్ని. ఎప్పుడొస్తది నాకు సాటిస్ఫాక్షన్? ఎప్పుడు తెలుస్తది? అసలు నేనెవ్వరు? అనేసి. సో, బెస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ఏడవచ్చా, బాధపడొచ్చా అని ఒక మాస్టర్ క్వెషన్ అడిగితే పత్రిజీ సమాధానంలో అక్కడ అంటారు పత్రి సార్, ఆనందంగా ఏడ్చొచ్చు. ఎందుకు అంటే, ఎంతగా ఏడుపొస్తే అంతగా ఏడ్చు, బాధపడు. ఎందుకు అంటే, మనకు భగవద్గీతలో ఉంది. ఫస్ట్ యోగం అర్జున విషాద యోగం. ఆయన ధర్మం కోసం ఎంతగా తపించిపోయాడు, విలపించిపోయాడు. మరి ఆ రోజు అర్జునుడు అంత ఏడవకపోయుంటే, దానికి విముక్తి భగవద్గీత వచ్చేదే కాదు ఈరోజు. తను ఆనందంగా యుద్ధం చేసుకుపోయుంటే వచ్చేదా కాదు. సో, అలా అర్జున విషాద యోగం ఫస్టు అంటారు కదా! కీడించే మేలించు అని జెప్పేసి. నీకు బాధొస్తుందంటే నీ ఆత్మ ఘోషిస్తుంది. నువ్వేదో సరికానిది చేస్తున్నావు, సరికాని దారిలో వెళ్తున్నావు, సరికాని ఆలోచన చేస్తున్నావు అని ఆ ఆత్మ నీకు సింబల్ ఇస్తుంది. ఆ సిగ్నల్స్ ఇస్తున్నాయి. రెడ్ సిగ్నల్, యెల్లో సిగ్నల్ ఇవుంటాయి గదా! అట్లా నీకు సిగ్నల్ ఇస్తుంది ఈ బాధ అనే దాని వల్ల. మరి నువ్వేం చేయాలి? ఆచరించాలి జ్ఞానాన్ని. ఆచరించడం వల్ల ఇలా అద్భుతంగా జీవించడం అనేది జరుగుతుంది. నాకే అన్‌బిలీవబుల్ అనిపిస్తుంది మాస్టర్స్ అసలు 1 వీక్, 3 వీక్స్ అయితుంది సరిగ్గా నిద్ర లేక. ఈరోజైతే 2కే పడుకున్నా 4కి లేచేసా. మరి ఎలా చెప్పాలి క్లాసు? మళ్ళీ అవకాశాలు వదులుకోను. అస్సలు వదులుకోను. నేను అడుక్కుంటున్నా అందరికి అడుక్కుంటా. మళ్ళీ వస్తే వదులుకుంటానా? ఎలా చెప్పాలి క్లాసు? ఎలా తీసుకోవాలి? మరి ఫాస్టింగ్ కూడా అనుకున్నా. ఎందుకంటే 5 తర్వాత ఫుడ్ తీసుకోకూడదు.
మరి ఏం చేయాలి అంటే ఏమి కాదు, అంతా మంచే జరుగుతుంది. ఎందుకు? ఏది జరిగినా మన మంచికే అని అంటారు గదా! సో, అలా డెసిషన్ తీసుకొని హ్యాపీగా నేను మూవ్ ఆన్ అవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఆనందం అనేది మాటల్లో చెప్పలేను. అసలు ఆ నిద్ర స్థితినే లేదు. లోపల ఫుల్ యాక్టివ్‌నెస్. ఎందుకంటే ఈరోజు నేను తీసుకున్న క్లాస్ చాలా న్యాచురల్. ఇలా అని చెప్పాలి, ఇదే చెప్పాలి అని నేను ఫిక్స్ అయ్యి రాలే మాస్టర్స్. ఇలా కూర్చుంటాను నేను. ఏంటి వికసిత పుష్పాలంటే ఏంటి? ఒక మొగ్గలాగున్న పువ్వు వికసిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఒక అహంకారి, ఒక అజ్ఞాని, ఒక అమాయకురాలు ఎవరైనా సరే ధ్యాన, జ్ఞాన అనుభవాల వల్ల ఎలా తను నిరహంకారి అవుతుంది, అవ్వబోతుంది, అందరికీ ఇంత ధైర్యంగా తన అనుభవాలను పంచుకుంటుంది అనేది, అది ఎలా ఉపయోగపడిందనేది నువ్వు పంచుకోబోతున్నావు. ఎందుకు అంటే ఆకలి అనేది ఒకటే. కానీ దానికి ఎన్నో మార్గాలు. మరి ధ్యానాను, జ్ఞానానికి ఎన్నో పేర్లుండొచ్చు. కానీ దానికి ఉన్నది ఒకే ఒకటి. ఏంటి అంటే, నీ నిర్మలమైన స్థితికి, సహజ స్థితికి, శూన్య స్థితికి చేరుకోవడం. దానికి ఎన్నో పేర్లు, పర్యాయ పదాలు అలాగా ఎన్నో ఉండొచ్చు కాక. కానీ నీ అనుభవం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అనుభవాలు వేరైయుండొచ్చు. కానీ చేరుకునే మార్గం మాత్రం ఒక్కటే. సో, అది మాస్టర్స్ అలా తీసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా థాంక్ యూ సో మచ్ పీఎంసీ డిజిటల్ అందరికీ చాలా చాలా థాంక్స్. ఫస్ట్ టైమ్ నాకింక నువ్వు చాలు అన్న లోపల నుంచి వచ్చేస్తుంది. ఇంక ఆపు ఇంకేం లేదు అయిపోయిందని. ఎప్పుడు ఇలా అనిపించలే మాస్టర్స్. చెప్పాలి, చెప్పాలి, ఇంప్రెస్ చెయ్యాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి అనిపిచ్చేది గానీ, ఈ ఇన్నర్ మెసేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఏంటి అంటే, నీ దగ్గర నువ్వు ఉండు. ఎవ్వరిని ఆశించకు. వాడిట్లన్నాడు, వీడిట్లన్నాడు, ఆమె ఇట్లన్నింది, వాళ్ళిది ఫాలో అయితున్నారు, వీళ్ళిది ఫాలో అయితున్నారు. అల్టిమేట్ థింగ్ నేను నేర్చుకున్నది పత్రి సార్ నుంచి ధ్యానానికి రిలేటెడ్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంతే. ఇంకేం లేదు. తర్వాత ధ్యానం కోసం చెయ్యాలి. ఇంకేం లేదు. పెళ్లి కోసం ధ్యానము, ఉద్యోగం కోసం ధ్యానము, లేకపోతే ఇల్లు కోసం ధ్యానము. ఇది కాదు. ఇది నాకు క్లియర్‌గున్నింది మాస్టర్స్. అలా లేదు పత్రి సార్ అలా చెప్పలేదని అంటే, కావాలని యూట్యూబ్‌లో డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నా నేను. పత్రి సారే చెప్పారు. నా దగ్గరుంది వీడియో చూడండి. ధ్యానం కోసం ధ్యానం చెయ్యాలి. ధ్యానం కోసం ధ్యానం చేస్తూనే ఉండాలి. ధ్యాన స్థితి చేరుకోవడానికి ధ్యానం చేయాలి. ధ్యాన స్థితికి చేరిన తర్వాత సహజంగా నిత్యావసరాలు ఏదైనా సరే జీవితంలో ప్రతిరోజు జీవిస్తూ, ఆ జీవిత అనుభవాలనందరికీ పంచుకోవాలి. ఈరోజు నాకు ఎవరి నుంచి ఏ ఎక్స్‌పెక్టేషన్ లేదు. ఈరోజు జాబ్ నుంచి ఎక్స్‌పెక్టేషన్ లేదు. అలా క్షణాల్లో జరిగిపోతున్నాయి మాస్టర్స్ నేనేమనుకుంటున్నా. వేలకు వేలు డబ్బులు కావాలన్నా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ నేను ఆశించానంటే లేదు. నాకు మనశ్శాంతి కావాలి. అసలు నేనెవరు? ఎందుకంటే నీ గురువే నీ శ్వాసే నీ గురువన్నారు పత్రి సార్. కానీ నీ శ్వాసే నువ్వు అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మరి ఎవరు? అంటే గురువు మార్గాన్ని చూపిస్తాడు. చేరుకోవాల్సింది నేను. ఎక్కడికి చేరుకోవాలి? అది నీకే తెలియాలి. మా నాన్నని కూడా అడిగినా. తను కూడా స్పిరిచువల్ మాస్టరే. నేనెవరు నాన్న అంటే, "నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలమ్మా. నేనెట్లా చెప్తాను" అన్నారు. అంటే మార్గాలు చూపిస్తారు. కానీ చేరుకో అనేది ఎక్కడికి, ఎలా చేరుకుంటావనేది నీ ఇష్టం. నువ్వు ఎలా వెళ్తావు, నువ్వు ఎంత శ్రద్ధతో వెళ్తావు అనేది నీ ఇష్టం. అలా రూమ్‌లోనే ఉండి నేను సాధన చేయడం జరిగింది. 3 ఇయర్స్ అయితుంది మాస్టర్స్. ఎందుకు అంటే చూడండి సమయం రైట్ టైమ్ అనేది వస్తుంది. పీజీ నేను 2 షేరింగ్‌లో ఉంటా. ఈరోజు 1 మంత్ అయితుంది. ఒక్కరు కూడా రాలేదు నా రూమ్‌లో. సాధన అంతగా నేను చేస్తున్నా. నేనెక్కడికెళ్ళకూడదు. నా రూమ్‌లోనే చాలు. ఒకప్పుడు అనుకునేదాన్ని. 4 గోడల మధ్యలో ఉంటావు. ఎప్పుడు బయటికెళ్ళని. ఎన్ని రోజులని ఎళ్తావు? నీ రూమ్‌ని నువ్వు ప్రేమించు. ప్రేమతత్వంతో చూడు. అసలు చెప్పులేసుకొని తిరగను. కింద పడుకుంటాను ఫస్ట్ టైమ్. కింద పడుకోవడానికి ప్లేస్ ఉండదు. మంచిగా నేల మీద పడుకోవడం, నేల మీద క్లాస్ తీసుకోవడం. రూమ్ మొత్తం నాకే. చాలా అద్భుతం అనిపిచ్చింది. మరి ఎందుకు అంటే, ఈ పరిగెత్తడం మానేసి నిలబడ్డాను. లోపలికి వెళ్ళడం ప్రయాణం అనేది చేశాను. అంటే టర్నింగ్ ఇన్, ఇప్పుడు టర్నింగ్ ఔట్. ఓకే. అంతో ఇంతో స్థితికి వచ్చాను కాబట్టి అవకాశాలు రావడం అనేది జరిగాయి. ఇలా పంచుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా ఇలా సాధన చేస్తూనే ఉన్నా. లోపల ఆన్సర్ అనేది వస్తుంది నాకు. అది ఎలా వస్తుంది అంటే సాధన, సాధనముల పనులు సమకూరు ధరలోన అన్నట్టు. సో, అలా నేను సాధన చేయడం వల్ల లైక్ ఇప్పుడు కట్టల్‌కెళ్ళకపోయినా, హిమాలయస్‌కి వెళ్ళకపోయినా, ఎక్కడికి వెళ్ళకపోయినా, అక్కడికి వెళ్తే ఎంత ఆనంద స్థితిలో నేను ఉంటానో, అంతే ఆనందం నాకిప్పుడు ఇక్కడుంది. పోనీ వస్తే నేను వెళ్ళనా అంటే వస్తే వెళ్తాను ఎక్స్‌ట్రా. ఎక్స్‌ట్రా డబ్బులొత్తాయంటే ఎవరొద్దంటారు? హ్యాపీగా తీసుకొని మంచి పనులు చేసుకుంటారు. మరి ఎక్స్‌ట్రా ఎనర్జీ వస్తుందంటే ఎవరొద్దంటారు? హ్యాపీగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, అలా మంచిగా జీవిస్తున్నాను. ఆనందంగా జీవిస్తున్నాను. ఆనందంలో ఉంటూ ఆనందంగా పని చేసుకుంటున్నాను. ఏ పనైనా సరే నో డిగ్రేడ్. అసలు ఎలాంటి డిగ్రేడ్ అనేది లేదు.
అండ్ బ్లేమింగ్స్ అస్సలు లేదు. బ్లేమింగ్ ఒక ₹1,00,00,000 సంపాదించి ₹1 బ్లేమింగ్ చేస్తే ₹1,00,00,000 ఆన్ ద స్పాట్‌లో స్పాయిల్ అయిపోతది మాస్టర్స్. నేనదే రియలైజ్ అయినాను. బ్లేమింగ్స్ ఆపేసాను. చాలా వరకు బ్లేమ్ చేసేదాన్ని. ఎక్కువ పేరెంట్స్‌ని బ్లేమ్ చేసేదాన్ని. ఎవరైనా మాస్టర్స్‌ని నేను బ్లేమ్ చేసేదాన్ని. మరి నువ్వెంత పర్ఫెక్ట్‌గున్నావు బ్లేమ్ చేయడానికి? అసలు నువ్వు పర్ఫెక్టా? కాదు. మరి వేరే వాళ్ళని ఎలా ఏలెత్తి చూపగించగలుగుతున్నావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వేం చేయాలి? ఎస్పెషల్లీ నేను పట్టుకున్నదొక్కటే. పత్రి సారు చెప్పింది చెప్పడం కాదు. పత్రి సారు చెప్పింది ఆచరించి అనుభవాల్ని పంచుకోవడం అనేది నేను డెసిషన్ తీసుకున్నాను. సో, థియరిటికల్ నాలెడ్జ్ ఎవరైనా తీసుకోగలరు. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ నీ యొక్క చేంజ్ ఏంటి అనేది. సో, ఎప్పటికీ పాటించాలి, జీవించాలి అనేది నేను అనుకుంటున్నది ప్రేమతత్వం. దానికి మించింది ఏది లేదు. ఉంటే తెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ నేను కనుక్కొని ఉంటే చెప్తాను. ప్రేమతత్వం ఈజ్ అల్టిమేట్. ఎందుకంటే నేనొక చాలా అహంకారిని మాస్టర్స్. ఎంత అహంకారిని అంటే ఎంత గొప్ప మాస్టర్ ఎంతోమంది మాస్టర్స్ నా లైఫ్‌లో వచ్చారు. ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళెంత గొప్పవాళ్ళు అని. ఎందుకంటే ప్రేమతత్వం వల్ల ఓడిపోయాను. శత్రువు ఖచ్చితంగా ప్రేమతో ఓడిపోతాడు. బుద్ధుడు సీరీస్‌లో ఇది లాస్ట్ థింగ్ నేను పంచుకుంటాను. సీరీస్‌లో యుద్ధం చేయాలి అనుకుంటే వాడు జాలి, దయ చూపిస్తాడు. అంటాడు లైక్ బుద్ధుడు జాలి, దయ చూపిస్తాడు. మనం యుద్ధం ఎందుకు చేయాలి? ప్రాణాలను ఎందుకు తీయాలి అని. వీడు యుద్ధం చేయకుండానే అసలు యుద్ధం గెలిసిపోయిండ్రా వీడు అంటాడు. అంటే ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా! నేను నీకు జాలి చూపిస్తున్నానంటే ఎవరు చంపుతాడు? రారా కొట్టుకుందామంటేనే వాళ్ళు కొట్టుకోవడానికొస్తారు. లేదయ్యా నేనలా చెయ్యనయ్యా అంటే ఎవరు ఫైట్ చేస్తారు? సో, ఆ ప్రేమతత్వంతో జీవించడం అంత మామూలు విషయం కాదు. సో, మోహము, ఇష్టము తర్వాత ప్రేమతత్వం వల్ల 1% వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. అంత ఈజీగా రాదు కదా! అంత ఈజీగా రాదు అనుకోకూడదు. ప్రయత్నం చేయగా, చేయగా ఖచ్చితంగా వస్తుంది. సో, ఫైనల్లీ ఈ వికసిత పుష్పాల్లో నేను ఒక పుష్పాన్ని. చాలా థాంక్ యూ సో మచ్. ఈ యొక్క సెషన్ చాలా అద్భుతంగా ఉంది. పేరు తెలియకపోయినా అనుభవాలు పంచుకుంటాను. ఏదొస్తదో తెలీదు. ధ్యానంలో కూర్చొని ఎప్పుడూ ఒకటే అనుకుంటాను. చూడండి ప్రతిసారి ఎంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చారు మీరు. మరి నేనేదైనా పంచుకునేది ఒకరికైనా ఉపయోగపడాలి. మరి దీనికి కర్త, కర్మ, క్రియ అంతా నేచర్ నుంచే నేను తీసుకోవాలి. అన్నీ నేనిలా పంచుకుంటున్నాను. స్పెసిఫిక్‌గా ప్లాన్ ఏమి ఉండదు అని అనుకోని క్లాస్ మొదలుపెట్టడం అనేది జరుగుతుంది ఎక్కడైనా. సో, ప్రతి ఒక్కరికి చాలా 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 థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థాంక్ యూ ఆల్. యెస్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆశా మేడం. సో, ఎంతో చక్కగా మరి ఒక మొగ్గగా ఉన్న మీరు ఎలా వికసించారు అద్భుతంగా అనేది ఈరోజు ఎంతో అద్భుతంగా సెషన్ చెప్పారు. ఎందుకు అంటే మరి ఎప్పుడైతే మీరు మీ గురించి తెలుసుకోవాలి అనుకోని ఎప్పుడైతే ధ్యాన సాధన చేసి మరి ఎక్కడ బయట వెతుకుతాం మనం. కానీ అన్ని చోట్ల వెతికి అయినా కూడా సంతృప్తి ఉండదు. ఏదో తెలియంది ఇంకా మనం తెలుసుకోవాలి. సో, అలా మీరు ఎన్నో వెతుకుతూ మళ్ళా లేదు అనేది నా లోపలికి నేను వెళ్ళాలి అని తెలుసుకొని ఆ ధ్యాన సాధన చేయడం ద్వారా ఎక్కడ ఆనందం మన లోపలే ఆనందం ఉంది. సర్వం మన లోపలే ఉంది అని తెలుసుకొని మరి ఎంతో చక్కగా ఎన్నో క్వెషన్స్ మీకు ఉన్న మరి మనకెప్పుడైతే ధ్యానం చేస్తామో మరి అన్ని క్వెషన్స్‌కంతా గూడా ఇంకా అక్కడ ఫుల్ స్టాప్ పడిపోతది. అన్ని ఆన్సర్స్ మన లోపలే. ఎక్కడ క్వెషన్ ఉందో అక్కడే ఆన్సర్ ఉంటది. సో, అలా మీరు మరి కడతాల్ వెళ్ళడం, మరి పత్రిజీ సార్‌ని మీ లైఫ్ టైమ్‌లో కలవడం నిజంగా అది హ్యాపీనెస్. తర్వాత నిజంగా పత్రిజీ సార్ అందించిన ఒక్కొక్క కాన్సెప్ట్‌ని మీరు చదవడము, దాన్ని తెలుసుకోవడం, దాన్ని ఆచరించడం, దాన్ని అనుభవపూర్వకంగా ఎక్స్‌పీరియన్స్ అవ్వడం, మళ్ళా మిమ్మల్ని మీరు మార్చుకోవడం. నిజంగా అందుకే మనం ధ్యానం ఎందుకు చేస్తాము అంటే, ఆ ఒక ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడైతే అవుతామో అప్పుడే పరివర్తన చెందేది. అనుభవమే జ్ఞానం అన్నారు. అనుభవం లేకుండా పరివర్తన ఎప్పుడు రాదు. సో, నిజంగా నో జడ్జ్‌మెంట్ అనే దానికి చాలా చక్కగా చెప్పారు. ప్రేమ ఉంటే శత్రువుని గూడా జయించొచ్చు మనం. సో, ఎంతో చక్కగా మేడం ఒక్కొక్కటి మీరు చెప్తుంటే నిజంగా అసలు ఎంత అద్భుతంగా చక్కగా ఎన్ని అందరికి అర్థమయ్యేటట్టు అర్థం చేసుకోవాల్సింది మీరు పొందిన అనుభవము మరి చిన్న వయసైనా గూడా ఎంత చక్కగా మీరు ఎన్ని విషయాలు తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ మరి మీలో ఉన్న అహంకారము మరి దాన్ని మనం ప్రేమతత్వంగా మార్చుకోవడం అనేది నిజంగా చానా కష్టం. అహంకారం వదలాలంటే అంత ఈజీ గాదు. సో,
సో దాన్ని మీరు మీ లోపల మీరు అహంకారం ఉందని గుర్తించడం, అది మెయిన్ పాయింట్. నాకు అహంకారం ఉంది అని మనల్ని మనము గుర్తించుకొని దాన్ని చేసుకోవడం అని గ్రేట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ మరి ఎంతో చక్కగా, మరి ఎంతో గొప్ప మాస్టర్స్ ని ఇలా పరిచయం చేస్తూ వాళ్ళ అనుభవాల్ని చక్కగా ఈ వేదిక మీద షేర్ చేసుకుంటారు. సో మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్ మరి ఎంతో చక్కగా మరి ఆశా మేడం ఈరోజు తన మేడం వాళ్ళని క్లాస్లోకి లాగిస్తుంది, అదే వాడిస్తుంది అనమాట. సో ఎంతో చక్కగా మనతో షేర్ చేసుకునింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్ మరి ఇదే విధంగా రోజు మరి ఒక్కొక్క మాస్టర్స్ తోటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మరి ఈ ఒక వికసిత పుష్పాల్లో మరి ఎంతో చక్కగా వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా జాయిన్ అవుతూ ఉండండి మాస్టర్స్. సో ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.